ప్రియ పరలోకమందున మా తండ్రి, సాయంకాల సమయంలో నీ యందు భయభక్తి కలిగి నీ అనుగ్రంథం నుంచి కొన్ని మాటలు నేర్చుకొని సదుద్దేశంతో ఇక్కడికి వచ్చాం తండ్రి. చెప్పబడుతున్న మాటలు మా జీవితంలో లోటుపాట్లు ఉంటే సరి చేసుకునే భాగ్యం కూడా ప్రతిభటకు దయచేయమని క్రీస్తునామని ప్రార్థనకి వేడుకుంటాం పరమ తండ్రి. ఆమేన్. అంటే కొన్ని విషయాలు చెప్పి మీకు పొద్దున్న చెప్పిన అంశాన్ని ఈరోజు పూర్తి చేసేస్తాను. బైబిల్లో మనకి కొన్ని కిరీటాలు ఉంటాయి, మీకు తెలుసు కదా. బైబిల్లో చెప్పబడిన కిరీటాలు ఒకటి చెప్పండి. జీవ కిరీటం, నీతి కిరీటం, మహిమ కిరీటం, అక్షయ కిరీటం. మొత్తం ఎన్ని కిరీటాలు ఉన్నాయి? 4. కిరీటాలెన్ని? అక్షయమైన కిరీటం, జీవ కిరీటం, మహిమ కిరీటం, నీతి కిరీటం. కిరీటాలెన్ని? 4. ఆత్మఫలాలెన్ని? 9. కిరీటాలు కూడా 4 కిరీటాలు ఇవ్వండి. అర్థమైంది నేను చెప్పింది మీకు? 1 కొరింథీ పత్రిక 9:25 అక్షయమైన కిరీటము, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో జీవ కిరీటము, 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 4వ వచనంలో మహిమ కిరీటము, 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో నీతి కిరీటము. 4 అన్నారు ముందు. 4 రకాలు కాదండి. ఒక కిరీటములోనే అక్షయమైనదే, జీవమైనదే, మహిమ కలిగిందదే, నీతి కలిగిందదే. ఒక కిరీటంలో 4 ఉన్నాయి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా రాసుకొచ్చారు తప్పితే కిరీటాలు 4 కాదు. ఇది మీకు అర్థమైతే నేను చెప్పే తర్వాత చెప్పే పాఠం అర్థమైతే చెప్తున్నాను. ఏర్ బాబు, కిరీటాలన్నీ ఒకటే. ఆ కిరీటంలోనే నీతి ఉంది, జీవం ఉంది, అక్షయత ఉంది, మహిమ ఉంది. ఇప్పుడు ఆత్మఫలాలు ఎన్ననగా టక్మని ఎక్కువగా చెప్పే మాట ఏంటంటే 9 అంటున్నారు. ఆత్మ ఫలము ఒకటే. ఏదేని నుండి ఎన్ని నదులు బయలుదేరినాయి? ఎక్కువగా 4 నదులు అంటారు. ఇప్పుడు కూడా చాలా ఉంది. ఒక నది బయలుదేరింది. ఏదేని నుంచి బయలుదేరింది? ఒకే నది. ఇప్పుడు ప్రస్తుతానికి టర్కీ అంటారు ఆ ప్రాంతాన్ని. కిరీటాలు ఎన్ని రకాలు? 4 రకాలు కాదండి. కిరీటం అనేది ఒకటే. దానిలోనే నీతి ఉంది, దానిలోనే జీవం ఉంది, దానిలోనే అక్షయత ఉంది, దానిలోనే మహిమ ఉంటుంది. కిరీటములు కాదు, కిరీటము. ఆత్మ ఫలాలు కాదు, ఆత్మ ఫలము. మనం ఎప్పుడైనా సరే దేవుణ్ణి పరిచయం చేయాలి అంటే ఏం చేయాలి? చిన్న ఉదాహరణ చెప్తాను. మనం మిక్సీ షాప్లోకి వెళ్ళారు. మీరు మిక్సీని కొనడానికి వాడు మిక్సీ ఇస్తూ మీతో ఏం చెప్తాడు? ఇదండి, మీరు డబ్బాలో మినపప్పు పెట్టి దాన్ని పక్కన పెడితే అది వేసుకుని రుబ్బేస్తుందని చెప్తాడా? మిక్సీ గురించి ఏం చెప్తాడు? మీకు తెలిసిన మాట నాలో చెప్పండి. ఏమండి, మీరు ప్రాక్టికల్గా చెప్పండి. మిక్సీ కొనడానికి మీ అవసరత నిమిత్తం మిక్సీ షాప్కి వెళ్ళారు. వాడు మిక్సీ ఇచ్చాడు. ఇచ్చి ఏం చెప్తాడు? ఏమండి, ఇది మోటార్ అండి, దీనికి ఎంత పవర్ అండి, దీనికి 3 గిన్నెలు వస్తాయి లేదా 4 గిన్నెలు వస్తాయండి. ఒక దాంట్లో తడి వేసుకోవాలండి, ఒక దాంట్లో పొడి వేసుకోవాలండి, ఒక దాంట్లో జ్యూస్ చేసుకోవాలండి, చిన్న చిన్నవి అయితే ఒక దాంట్లో చేసుకోవాలని చక్కగా వివరంగా చెప్తాడు. అలాగే దేవుణ్ణి మనం పరిచయం చేయాలంటే ఏం చేయాలంటున్నా నేను? ఒక మిక్సీని పరిచయం చేయడానికి వాడు ఏం చెప్పాడో, ఎలా వాడుకోవాలని చెప్పాడు. 4 గిన్నెలు ఉంటాయండి, ఇది మోటార్ అండి, మీకు 1 year వారంటీ ఉంటుందని, ఒకవేళ పోతే పీస్ టు పీస్ ఇస్తామండి, మీరు కింద పడేసి ఇరక్కొట్టేస్తే మాకు సంబంధం లేదంటాడు. సెల్ ఫోన్ కొనడానికి వెళ్తారు, వాడు కూడా అంతే, 1 year వారంటీ అంటాడు. గ్లాస్ వెళ్తే నాకు సంబంధం లేదంటాడు. షరతులు అనమాట అవి. అలాగే దేవుణ్ణి మనం ఎవరికైనా పరిచయం చేయాలి అంటే దేవుని గురించి చెప్పాలి అంటే ఏం చేయాలి? గుర్తుంచుకోండి, దేవుణ్ణి పరిచయం చేయాలి అంటే మనం చేయవలసింది ఏంటంటే, నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడనని దేవుడు చెప్పుకున్నాడు కదా. వాళ్ళ జీవితాల గురించి మనం తెలియజేయాలండి వాళ్ళకి. అప్పుడు మనకు దేవుడు అర్థమవుతాడంటండి. అబ్రహాం జీవితం మొత్తం నీకు అర్థమైతే దేవుడు అర్థమవుతాడు. యాకోబు జీవితం మొత్తం నీకు అర్థమైతే దేవుడు అర్థమవుతాడు. అబ్రహాం జీవితం వేరు, యాకోబు జీవితం వేరు. అదంతా నీతి న్యాయాలు తెచ్చి అంత అబద్ధాలతో వచ్చేసింది, మోసంతో మొత్తం. 3వది ఇస్సాకు. అసలు యుద్ధమే చేయలే. ఇప్పుడు ఏసాకు చూశారు. ఇస్సాకు జీవితం నీకు అర్థమైతే దేవుడు అర్థమవుతాడు. యోసేపు జీవితం నీకు అర్థమైతే
దేవుడు మీకు గుర్తుంచుకోండి, ఈ 4 జీవితాలు మీరు బాగా నేర్చుకోవాలండి. అబ్రహాం, ఇస్సాక్, యాకోబు, యోసేపు, వీళ్ళు నలుగురు మీకు ఆదికాండంలో ఉంటారు. చాలామంది బైబిల్ చదవడానికి ప్రారంభించి ఆదికాండం చదివిన తర్వాత అర్థంగా వదిలేస్తారు. పర్లా, ఈ నలుగురు గురించి పిల్లలకి ఈ సంవత్సరం మనం బాగా నేర్పించాం. వాళ్ళు చెప్పారు కూడా. నెక్స్ట్ ఇయర్ కూడా మళ్ళీ అవే, నెక్స్ట్ 6 నెలలు కూడా వాటిలో ఉన్న కొన్ని పాఠాలనే నేర్పిస్తాను. మీరు గుర్తుంచుకోండి, మిక్సీని పరిచయం చేయాలంటే ఏం చెప్తారో చెప్పాను. ఒక టీవీని పరిచయం చేయాలన్నా ఇది రిమోట్ అండి, ఇది పెడితే ఛానల్ వస్తాయండి, ఇది పెడితే చక్కగా ఎలా పరిచయం చేస్తారు. దేవుణ్ణి పరిచయం చేయాలి అంటే ఏం చేయాలంటే వీళ్ళ నలుగురు జీవితాలని బట్టి మనం దేవుణ్ణి పరిచయం చేయాలంట. అబ్రహాం జీవితాన్ని ఒకసారి చూడండి. ఇప్పుడు ఆవిడకేమో అన్నీ అయిపోయినాయి, ఈయనేమో ముసలాడు అయిపోయాడు. అప్పుడు పిల్లోడిని ఇచ్చాడు. అప్పటి వరకు ఈ అబ్రహాం గారు దేవుణ్ణి వదల్లా. ఈ నలుగురు జీవితాలు చక్కగా హ్యాపీగా గడిచిపోయినాయండి. కష్టాలన్నీ వాళ్ళ మీదకి వచ్చినాయి అన్నట్టుగా ఉంది పరిస్థితి. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపు. ఆదికాండంలో 50 అధ్యాయాలు ఉంటాయి. చక్కగా మామూలు మన సాధారణ భాషలో రాయబడింది, చక్కగా చదువుకోవచ్చు. అబ్రహాం జీవితం ఆదికాండం మొదటి 12 అధ్యాయాల్లో వస్తుంది. ఇస్సాకు 25 వరకు వస్తుంది, 36 వరకు యాకోబుది వస్తుంది, చివర 12.5 అధ్యాయాల్లో యేసేపుది వస్తుంది. ఈ నలుగురి జీవితం బట్టి దేవుడు మనకి అర్థమవుతాడంటండి. దేవుణ్ణి మనం పరిచయం చేయాలని ఏం చేయాలి? ఈ నలుగురి జీవితాలను బట్టి మనం దేవుణ్ణి వాళ్ళకి పరిచయం చేయటం అనేది అర్థమవుతుంది. అలాగే బైబిల్లో చెప్పబడిన బాప్తిస్మములు ఎన్ని? లోకంలో చాలా రకాల బాప్తిస్మాలని లోకంలో ఉన్నాయి చెప్తున్నారు. జెండా కింద నుంచి చిన్నపిల్లలకి ఇవ్వడం, చిలకరింపు, ఇలా రకరకాలు ఉన్నాయి. బైబిల్లో కూడా కొన్ని రకాల బాప్తిస్మాలు ఉన్నాయి. తెలుసా మీకు? బాప్తిస్మం ఒకటే అని రాయించిన ఆయన బైబిల్లో కొన్ని బాప్తిస్మాలు చూపిస్తాను, మీరు ఒకసారి చూడండి. యోహాను బాప్తిస్మము, మత్తయి సువార్త 3:11 ఉంటుంది. ఇది ఎవరిచ్చిన బాప్తిస్మం? మరి బైబిల్లో ఉందా లేదా? బాప్తిస్మములు ఎన్ని రకములో బైబిల్లోనే ఉంది, బయట ఉన్నదాన్ని పక్కన పెడదాం మనం. యోహాను గారు ఇచ్చింది యోహాను బాప్తిస్మం. ఓకే, మొదటిది ఏంటి? యోహాను గారు ఇచ్చింది యోహాను బాప్తిస్మం. ఇచ్చాడు ఇవ్వలేదు? ఈయన ఇచ్చాడు. మత్తయి సువార్త 28:19లో నీటి బాప్తిస్మం ఉంటుంది, నీళ్లలో ముంచి రావడం. ఇది తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో వచ్చేది. మత్తయి సువార్త 3:11 పరిశుద్ధాత్మ బాప్తిస్మం ఉంటుంది. ఓకేనా? అపోస్తుల కార్యాల్లో అగ్ని బాప్తిస్మం ఉంటుంది. ఇదే మత్తయి సువార్త 3:11 ఆయన ఏం చెప్తాడంటే, నా వెనకాల రాబోయేవాడు మీకు పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనే మీకు బాప్తిస్మం ఇస్తాడని చెప్పుకొచ్చాడు. ఇంకా చూసుకుంటే మార్కు సువార్త 10:38-39 యేసుక్రీస్తు ప్రభుల వారు శ్రమల బాప్తిస్మం గురించి చెప్పడం జరిగింది. 1 కొరింథీ పత్రిక 12:13 ఒక ఆత్మయందు బాప్తిస్మం ఉంది. 1 కొరింథీ పత్రిక 10:1-2 మోషే ఇచ్చిన బాప్తిస్మం ఉంది. ఒకసారి చూడండి. 1 కొరింథీ పత్రిక 10:1-2 1 కొరింథీ పత్రిక 10:1-2 అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను. అంటే మోషే గారు కూడా బాప్తిస్మం ఇచ్చాడా? చెప్పండి. ఇచ్చినట్టే ఉంది. అంటే బైబిల్ గ్రంథంలో బాప్తిస్మములు ఎన్ని రకములు అంటే, మోషే ఇచ్చిన బాప్తిస్మం ఉంది, యోహాను ఇచ్చిన బాప్తిస్మం ఉంది, నీటి బాప్తిస్మం ఉంది, పరిశుద్ధాత్మ బాప్తిస్మం ఉంది, అగ్ని బాప్తిస్మం ఉంది, శ్రమల బాప్తిస్మం ఉంది, ఒకే ఆత్మయందు బాప్తిస్మం ఉంది. పాత నిబంధన కాలంలో మోషే గారు ఇచ్చిన బాప్తిస్మం చెల్లుబాటు అయింది. బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు ఇచ్చిన బాప్తిస్మం యేసుక్రీస్తు బాప్తిస్మం తీసుకోక ముందు వరకు అప్లై అయింది. చెప్పింది మీకు అర్థమవుతుందా? పాత నిబంధన కాలం మొత్తానికి మోషే గారిది చెల్లుబాటు అయింది. యేసుక్రీస్తు బాప్తిస్మం తీసుకోవడానికి ముందు వరకు యోహాను గారు ఇచ్చిన బాప్తిస్మం చెల్లుబాటు అయింది. మరి అగ్ని బాప్తిస్మం అంటే ఓన్లీ శిష్యులకు మాత్రమే, అది వాళ్ళతో అది అయిపోయింది. ప్రస్తుతానికి అమలయ్యే బాప్తిస్మం ఏంటంటే నీటి బాప్తిస్మము, తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామంలో తీసుకునే బాప్తిస్మము. ఇది యేసుక్రీస్తు ప్రభుల వారు ఉన్న కాలంలోనే మొదలైన ఆయన వెళ్తూ కూడా మత్తయి సువార్త 28:19 చెప్పడం అనేది
జరిగింది. ఇంకో బాప్తిసం గురించి చెప్పి ఏమని, పరిశుద్ధాత్మ బాప్తిసం. ఎప్పుడైతే మనం నీళ్ళలోంచి బయటకు వస్తామో ఇమీడియట్లీగా దేవుడు పరిశుద్ధాత్మతో మనకు బాప్తిసం ఇవ్వడం అనేది జరుగుతుంది. అదే మనకు మాట 1 కొరింథీ పత్రిక 12:13 మనం అందరము ఒకే ఆత్మ యందు బాప్తిస్మము పొందితిమి అని. మనం నీటిలో నుంచి తీసుకున్న బాప్తిస్మం అందరికీ తెలుసు, కానీ అదే క్షణంలో దేవుడు మనకి పరిశుద్ధాత్మతో బాప్తిస్మం అనేది, అంటే పరిశుద్ధాత్మ దేవుడిని మన హృదయంలోనికి పంపిస్తాడని దీని యొక్క అర్థం. ఇప్పుడు చెప్పండి, బాప్తిస్తాలు ఎన్ని రకాలు ఉన్నాయి బైబిల్లో? 5-6 రకాలు ఉన్నాయి. కానీ ప్రస్తుతానికి చెల్లుబాటు అయ్యే బాప్తిస్మం ఏంటంటే నీటి బాప్తిస్మము, తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామములో మనుషుల ద్వారా మనం తీసుకుంటాం. దేవుడు మనకి ఆత్మ ద్వారా మనలోనికి పరిశుద్ధాత్మను పంపించి దేవుడిచ్చే బాప్తిస్మం అది అప్పటికప్పుడే జరిగిపోతుంది. కానీ మనకి ఎవరికి కూడా అది తెలియదు. ఇదంతా మీకు ఎందుకు చెప్పుకొచ్చాను అంటే, ఈ ఆత్మీయ బాప్తిస్మమును నాశనం చేసే 10 రహస్య పాపాలు. ఇది పాపమని మనకు తెలియదు, కానీ అది జరుగుతూనే ఉంటుంది. వాటిలో మొదటిది మీకు మొదటి రోజు చెప్పాను, అది ఒక్కసారి గుర్తు చేసి రెండవ దాంట్లోనికి వెళ్తాను. ఇప్పుడు అర్థమైంది. కానీ ఆత్మ ఫలాలు ఎన్ని? ఫలాలు అనే మాటే తప్పని చెప్పండి. కిరీటములు ఎన్ని? కిరీటములు అనే మాటే తప్పు. కిరీటం ఒక్కటే, ఆత్మ ఫలము ఒక్కటే, బాప్తిస్మం కూడా ఒక్కటే. ఒక మనిషి ఇంకో మనిషికి ఇచ్చే బాప్తిస్మం ఒకటే, దేవుడు మనకిచ్చే లేదా మనందరికి ఇచ్చే బాప్తిస్మం కూడా ఒకటే. ఈ ఆత్మ బాప్తిస్మమును, ఆత్మ బాప్తిస్మం అంటే అర్థం ఏంటంటే, మనం నీళ్ళల్లోంచి వెళ్ళొచ్చింది తండ్రి యొక్క కుమారుని పరిశుద్ధాత్మ నామములో. దేవుడు మన హృదయాల్లోనికి పరిశుద్ధాత్మను పంపిస్తాడు. ఇమీడియట్లీగా మీరు బాప్తిస్మం తీసుకుని నీళ్ళలోంచి వచ్చిన క్షణమే మనలోనికి పరిశుద్ధాత్మ దేవుడు అనేది వచ్చేయడం అనేది జరుగుతుంది. ఇది పరిశుద్ధాత్మ బాప్తిస్మం. దీన్ని ఆత్మ బాప్తిస్మము అంటారు. ఈ ఆత్మ బాప్తిస్మమును నాశనం చేసే 10 రహస్య పాపాలు. ఓకేనా? మొదటిది ఏం చెప్పాను మీకు ఆ రోజు? మీరు గుర్తుంచుకోండి, దేవుడిచ్చిన అభిషేకం కన్నా పవిత్రమైనది మరొకటి లేదు, అమూల్యమైనది మరొకటి లేదు, సున్నితమైనది లేదు, శక్తివంతమైనది లేదు, ఖరీదైనది లేదు. ఈ అభిషేకం భయము నుండి కాక లోపల నుండే మనం నాశనం చేసుకుంటున్నాం. దేవుడిచ్చిన ఆత్మ అభిషేకాన్ని మనం ఏం చేసుకుంటున్నామంటే మనమే నాశనం చేసుకుంటున్నాం. ఇది దెయ్యాల వలన కాదు, హింస వలన కాదు, విమర్శల వలన కాదు, వ్యతిరేకత వలన కాదు, అవకాశాలు లేమి వలన కూడా కాదు. మన నిశ్శబ్ద పాపాల వలనే ఈ పరిశుద్ధాత్మ బాప్తిస్మను మనం నాశనం చేసుకోవడం అనేది జరుగుతుంది. రెండోది వ్యక్తిగత పాపాల వలన, దాచుకున్న అలవాట్ల వలన. ఇదంతా మీకు మొదటి భాగంలో నేను చెప్పడం అనేది జరిగింది. కొంచెం గుర్తు చేసి మీకు రెండో భాగాన్ని చెప్తాను. రహస్యంగా అనేక విషయాల పట్ల మనం రాజీ పడటం వల్ల కూడా ఈ పరిశుద్ధాత్మ బాప్తిస్మం అనేది పాడవడం అనేది జరుగుతుంది. ఎవ్వరూ చూడని పాపాలు, కానీ దానివలన దుఃఖంతో పరిశుద్ధాత్మ మాత్రం ఎప్పుడూ బాధపడుతూనే ఉన్నాడు. అభిషేకాన్ని నాశనం చేసే 10 రహస్య పాపాల గురించి మనం నేర్చుకున్న వాటిలో మొదటి భాగాన్ని నేర్చుకున్నాం. మొదటి భాగాన్ని మరొకసారి మీకు గుర్తు చేస్తాను. మొదటిది ఏమని చెప్పాను మీకు ఆ రోజు? మర్చిపోయారు కదా, అందుకని గుర్తు చేసి మొదటి భాగాన్ని కూడా కొంచెం చెప్పి మీకు రెండో భాగాన్ని చెప్తాను. ఓకేనా? మొట్టమొదటి రహస్య పాపం, మీ ఆత్మీయ జీవితాన్ని నాశనం చేసే 10 రహస్య పాపాల్లో మొట్టమొదటిది పరిపక్వత ముసుగులో ఉన్న గర్వము. గుర్తుంచుకోండి, పరిపక్వత ముసుగులో ఉన్న గర్వము. దేవుడు సాతానుని నరకంలో వేయడానికి ప్రధాన కారణం అది వ్యభిచారం చేయలే, దొంగతనం చేయలే, నరహత్య చేయలే. ఏం చేసింది? గర్వం. నేను దేవునితో సమానుణ్ణి అని అనుకుంది, దూతగణాన్ని జోడించుకుంది, తీసుకెళ్ళి అగ్నిగుండంలో వేయటం అనేది, పాతాళంలో కటిక చీకటి బిళ్ళలో వేయటం అనేది జరిగింది. అంటే మొట్టమొదటి పాపం ఏంటి? పరిపక్వత ముసుగులో ఉన్న గర్వము. కొంచెం జాగ్రత్తగా వినండి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మొదటిది ఏంటంటే, మొట్టమొదటి రహస్య పాపం పరిపక్వత ముసుగులో ఉన్న గర్వం. పరిపక్వత ముసుగులో ఉన్న గర్వం. గర్వం ఎప్పుడు కూడా ఏం చేస్తుందంటే పెద్దగా అరవదు. గర్వం ఉన్నవాడు ఏం చేస్తాడంటండి, పెద్దగా అరుపులు కేకలేం వేయడు. ఏమండి? పైకి అహంకారంగా కూడా కనిపించడు. ఎప్పుడు నిశ్శబ్దంగా స్పష్టంగా ఉన్నట్టుగానే ఉంటాడు. కానీ ఒక్కొక్కసారి గర్వం ఎలా ఉంటుందంటే ప్రశాంతంగా ఉంటుంది, గౌరవంగా కనిపిస్తుంది, ఆధ్యాత్మికంగా
ఉన్నట్టుగానే కనిపిస్తుంది. కానీ మనసులో ఏముంటుందంటే ఇది నాకు ఇప్పటికే తెలుసు, నాకు సరిదిద్దడం అవసరం లేదు, నన్ను సరిదిద్దడం అవసరం లేదు. ఇది సరిదిద్దడాన్ని ఎదురిస్తుంది. అదే సరిదిద్దడాన్ని ఎదురిస్తుంది. దాంతోపాటుగా కొన్ని బాధ్యతలను తప్పించుకునేటట్లు కూడా చేస్తుంది. అది మందలింపుని ఏం చేస్తుందంటే తిరస్కరిస్తుంది. దేవుడి మాట యొక్క మందలింపుని తిరస్కరించే ప్రతి మనిషి కూడా ఈ పరిపక్వత ముసుగులో ఉన్న గర్వంలో ఉన్నట్లే. గర్వము నేను నాకంటే గొప్పవాళ్ళు ఎవ్వరూ లేరనుకుంటుందంటండి. అది మెల్లగా ఇలా అంటుంది, ఏమని, నేను అందరికంటే మించిన వాడిని, సంఘంలో అందరికంటే నేనే గొప్పవాడిని. ఇది గర్వంతో కూడిన మనిషి ఏం చేస్తాడంటే ఇది ప్రసంగిస్తుంది, నడిపిస్తుంది, ఉదహరిస్తుంది, మోకాళ్ళపై దేవుడికి ప్రార్థన చేస్తుంది. కానీ మనసులో ఏముంటుందంటే గర్వం అనేది ఉంటుంది. వినయం ఉన్న చోటే అభిషేకం ప్రవహిస్తుంది, కానీ గర్వం ఉన్న చోట అభిషేకం అనేది ముందుకి నడవదన్నమాట. ఒక మనిషి లేదా ఒక స్త్రీ లేదా ఒక పురుషుడు నేర్చుకోవాలి అని మనసులో ఉన్నంత వరకు మనకు గర్వం ఉండదంటండి. నాకు అంతా తెలుసు అని ఎప్పుడైతే అనుకుంటాడో ఆటోమేటిక్గా మనకి ఏమొచ్చేసినట్టంటే పరిపక్వత ముసుగులో ఉన్న గర్వం అనేది మనకి వచ్చేసినట్టే. ఇది ఒక్కసారి కాదండి, నెమ్మదిగా నిశ్శబ్దంగా నిదానంగా వస్తుంది. ఎప్పుడైతే గర్వం మనసులోకి వచ్చిందో దేవుడిచ్చిన ఆత్మ అభిషేకము లేదా ఆత్మ బాప్తిస్మము, పరిశుద్ధాత్మ బాప్తిస్మం అనేది నిదానంగా వెనక్కి వెళ్ళిపోతుంది అన్నమాట. మొట్టమొదటిది ఏంటండి? గర్వము. గర్వం అంటే ఒక మాటలో చెప్పండి, ఇది నాకు ఇప్పటికే తెలుసు, సరిదిద్దడం అవసరం లేదు, నేను ఈ స్థాయిని ఎప్పుడో దాటిపోయాను, నాకు బాధ్యతలు అనేవి అవసరం లేదు. ఆ సందేశం చెప్పినా సందేశం విన్నా ఇది వాళ్ళ కోసమే కానీ నా కోసం కాదని అనుకుంటుందంట. కానీ ఈ పరిశుద్ధాత్ముడు అంటండి బలహీనులతో కూడా ఉండడానికి ఇష్టపడతాడంట. బలహీనులతో ఉండడానికి ఇష్టపడతాడు. విరిగి నలిగిన మనసు కలిగిన వారితో పని చేయడానికి సిద్ధపడతాడు. అంటే చదువు రాని వారితో కూడా ఉండడానికి ఇష్టపడతాడు. భయపడే వారితో కూడా ఉండడానికి ఇష్టపడతాడు. కానీ గర్వంతో ఉన్నవాడితో ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పుకోడంటండి. ఇప్పుడు అర్థమవుతుంది మీకు? గర్వము చాలా ప్రమాదం. వ్యభిచారం కన్నా, దొంగతనం కన్నా, నరహత్య కన్నా 10 ఆజ్ఞలను మించిన పాపం గర్వం. పరిపక్వత ముసుగులో ఉన్న గర్వం. ఇది మొత్తం 10 ఉన్నాయి కాబట్టి కరెక్ట్గా గంటలో అవి చేసేస్తాను. కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం సింపుల్గా చెప్పుకెళ్ళిపోతాను. అయితే వారాన్ని కూడా చెప్పుకుంటూ వెళ్తే మనం 2 నెలలు పడుద్ది. మీకు అనుభవ జ్ఞానులే కాబట్టి సింపుల్గా మళ్ళీ వారానికి మర్చిపోతారండి పడుతుంది. మనం అందరం కూడా నీటిలో బాప్తీసం తీసుకున్నాం. అదే క్షణంలో దేవుడు మనకి పరిశుద్ధాత్మతో బాప్తీసం అనేది ఇచ్చాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనలో నుంచి వెళ్ళిపోకుండా ఉండాలి, మనలోనే ఉండాలి. ఆయన మనలో ఉంటేనే మనం పరలోకం వెళ్తాం. ఆయన్ని మనం బయటికి పంపించే పాపాలు, రహస్య పాపాలు, అది మనకు పాపం అని ఇప్పటి వరకు తెలియకుండా జరిగిపోతున్న పాపాలు అనమాట ఇవి. మొదటిది ఏం చెప్పాను? గర్వము. మొదటిది పరిపక్వత ముసుగులో ఉన్న గర్వం. ఎట్టి పరిస్థితుల్లో మన మనసులో దేనికి కూడా మనకి ఏం రాకూడదంటే గర్వం రాకూడదు. మన పాట కూడా నాశనమునకు ముందు గర్వం. క్రితం సంవత్సరం పార్టీ ఓడిపోవడానికి కారణం కూడా అదే, గర్వము, అహంకారము. ఎట్టి పరిస్థితుల్లో గర్వపు మాట నీ నోట రాని. ఇది రిఫరెన్స్లు చాలా ఉన్నాయి మీకు, నేను చూపించాను. ఒక్క మొక్కలు మీకు అర్థమైతే చెప్తాను. గర్వముగా మాటలాడకూడని దేవుడు ఆజ్ఞాపించుచున్నాడు తెలుసా. అండ్ 100 పాటలు కూడా 100 ఆణిముత్యాలే. అవకాశం ఉన్నప్పుడల్లా అంటే గర్వము చాలా ప్రమాదం. మామూలుగా మాట్లాడే మాట వేరు, గర్వంతో ఉన్నప్పుడు మాట్లాడే మాట వేరు. నీ మనసులో నీకు వచ్చేయాలి, నీ గర్వంగా నా పేకలేరు అన్నాడు సీఎం గారు. అసలు లేకుండా గర్వం మాట కాదండి, సీఎం మాట్లాడే మాటేనా అసలు ఇది? నా ఇంటర్వ్యూ మొక్కడు మీరు ఎవరు పేకలాడే ఇన్ని సమావేశాల్లో అని చెప్పాడు. ఎంత తప్పు మాట అది. ఒక సీఎం హోదాలో ఉండి మాట్లాడొచ్చా? గర్వం. నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు ఇవన్నీ దేవుడు రాయించిన మాటలే. మన పొద్దున ప్రసాద్ మంచి పాఠం చెప్పాడండి. ఓకేనా? ముందుకెళ్ళిపోదాం. ఎట్టి పరిస్థితుల్లో మన మనసులోనికి గర్వము రాకూడదు. ఇది చాలా భయంకరమైన పాపం. ఎప్పుడైతే గర్వం నీలోకి వచ్చిందో నీలో పరిశుద్ధాత్ముడు ఉండడానికి ఇష్టపడ్డండి. ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు సైడ్ అవుతున్నాడో ఆటోమేటిక్గా మనకు తెలియకుండానే ఇంకో అయ్యగారు ఉన్నారుగా మనకి,
అపవాది. దెయ్యం వచ్చి కూర్చుని దాని ఇష్టం వచ్చినట్టు ఆట ఆడుకుంటుంది. గర్వము చాలా ప్రమాదం. ప్రతిరోజు గుర్తుంచుకోండి, గర్వము కలిగి ఉండకూడదు. రెండో రహస్య పాపం. మొదటిది రాసుకోండి సింపుల్గా, చక్కగా, ఏమేం అవసరం లేదు. గర్వము. నీ ఆత్మీయ జీవితాన్ని నాశనం చేసే 10 రహస్య పాపాల్లో రెండో పాపం ఏంటంటే విడిచిపెట్టిన వ్యక్తిగత మనస్తాపం. కొత్త సబ్జెక్ట్ అంటే కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. రెండోది ఏంటి? పరిపక్వత ముసుగులో ఉన్న గర్వం. పరిపక్వత ముసుగు అంటే అర్థం ఏంటంటే నాకంతా తెలుసు అనుకోవటం పరిపక్వత. ఆ ముసుగులో ఉన్న గర్వం అంటే అర్థం ఏంటంటే నిలబడి వాక్యం చెప్పేవాళ్ళకే, పాటలు పాడేవాళ్ళకే, పుస్తకాలు రాసేవాళ్ళకే, పాటలు పాడేవాళ్ళకే, మీటింగ్లు పెట్టేవాళ్ళకి, మీటింగ్లో చెప్పేవాళ్ళకే వీళ్ళు పరిపక్వులు అంటారు కదా. ఈ పరిపక్వత ముసుగులో ఉన్న గర్వం, పరిపక్వత ముసుగులో ఉన్న గర్వం ఇది ఎవరికి ఉంటుంది అంటే చర్చికి వచ్చే వాళ్ళకే ఉంటుందండి. ఇప్పుడు పరిశుద్ధాత్మ బాప్తీసం ఎవరికి ఇచ్చారు దేవుడు? చర్చికి వచ్చిన వాళ్ళకే. అంతేనా? బాప్తీసం ఎవరు తీసుకుంటారంటే బయట వాళ్ళు తీసుకుంటారా? మనమే తీసుకుంటాం. మన ఆత్మీయ జీవితాన్ని నాశనం చేసే మొట్టమొదటి పాపము గర్వం. నీలో గర్వం లేనంత కాలం నీలో పరిశుద్ధాత్ముడు చక్కగా ఆనందంగా సంతోషంగా ఉంటాడు. ఉన్నంతకాలం దెయ్యం నీలోకి రాదు. నువ్వు పాపం చేయి, నువ్వు పరలోకానికి వెళ్ళిపోతావు. రెండోది, మొదటిది పరిపక్వత ముసుగులో ఉన్న గర్వం. రెండోదండి మీరు విడిచిపెట్టిన వ్యక్తిగత మనస్తాపం. మీరు విడిచిపెట్టిన వ్యక్తిగత మనస్తాపం. మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను వినండి. మనస్తాపం అంటే మనస్తాపము అంటే మనస్తాపము అంటే అర్థమైతే మీ పాఠం అర్థమైంది. మనస్తాపం అంటే ఏంటి? హృదయంలో నిల్వ చేసుకున్న విషయం అంటండి. చెప్తాను, అర్థం చేసుకున్నాను ఏంటి. రెండోది ఏంటి? మీరు విడిచిపెట్టిన వ్యక్తిగత మనస్తాపం. మీరు విడిచిపెట్టని వ్యక్తిగత మనస్తాపం. రెండోది ఏంటంటే పరిపక్వత ముసుగులో ఉన్న గర్వం మొదటిదైతే, మీరు విడిచిపెట్టని మనస్తాపం. విడిచిపెట్టని మనస్తాపం. మనస్తాపము అంటే అర్థం హృదయంలో నిల్వ చేసుకున్న విషం. ఇది హానికరం కానట్లుగా కనిపిస్తుంది, ఇది న్యాయమైనదిగా కనిపిస్తుంది, సహజమైనదిగా కనిపిస్తుంది. కానీ అది ఒక నీడను మన హృదయంలో సృష్టిస్తుంది. అక్కడ ఆత్మ నివసించడానికి నిరాకరిస్తుంది. గర్వం ఉన్న చోట నివసించడానికి నిరాకరిస్తుంది. మనస్తాపం ఉన్న చోట నివసించడానికి నిరాకరిస్తుంది. మనస్తాపము అంటే అర్థం ఏంటంటే మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. ఇతరులు మనల్ని గాయపరిచినప్పుడు పైకి క్షమించాం అని చెబుతాం, కానీ హృదయంలో దానిని దాచుకుంటాం. దీనినే మనస్తాపం అంటే. ఇప్పుడు అర్థమైంది మీకు? మనస్తాపం అంటే ఏంటి? ఇతరులు మనల్ని గాయపరిచినప్పుడు పైకి క్షమించినట్లుగా చెబుతాము, కనపడతాము, కానీ దానిని హృదయంలో దాచుకుంటాం. దీన్నే మనస్తాపం అంటాం. అది బావగారు బాగా చెప్పారు. మీరు విడిచిపెట్టని మనస్తాపం. ఒక వ్యక్తి ఏదో దెబ్బలాడుకున్నారు, గొడవ అయింది. అంతటితో నువ్వు వదలకుండా పైకి క్షమించేసినట్టు చెయ్యి బాయ్ అని పట్టుకున్నా అది నువ్వు మనస్సులో దాచుకున్నావు అనుకోండి, అది నీ ఆత్మీయ జీవితాన్ని నాశనం చేస్తుంది. ఇప్పుడు చెప్పండి, మనస్తాపం అంటే ఏంటి? మనసులో దాచుకున్న విషము. ఇతరులు మనల్ని గాయపరిచినప్పుడు పైకి క్షమించామని చెప్తాం, కానీ హృదయంలో దాన్ని దాచుకుంటాం. దీన్ని మనస్తాపం అంటారు. నాకు నొప్పి ఉంది కానీ నేను స్వస్థత పొందను. నేను క్షమించాను కానీ మరిచిపోను. విడిచిపెట్టని మనస్తాపం ఏంటండి? నాకు నొప్పి ఉంది కానీ నేను స్వస్థత పొందను. నేను క్షమించాను కానీ మరిచిపోను. నేను ముందుకే వెళ్తాను కానీ వాళ్ళని మాత్రం వదలను. అవకాశం వచ్చినప్పుడు చూస్తాను. ఇప్పుడు అవకాశం వచ్చినప్పుడు చూస్తాను అంటే నువ్వు దాన్ని వదిలేసినట్టే ఉంచుకున్నట్టే. ఈ 10 లక్షణాలు కలిగి జీవిస్తే పరలోకానికి వెళ్ళిపోతామండి మనం. ఎవ్వరు ఎటువంటి నష్టం కలిగించినా దాన్ని ఎక్కడ ఉంచుకోవద్దు? మనసులో ఉంచుకోవద్దు. నీకు ఎందుకు వచ్చిన తగలాటం? ఆయన చూసుకుంటాడు. ఏమండి?
శిక్ష విధించేది ఆయనే, తీర్పు తీర్చేది ఆయనే, ప్రతిఫలం ఇచ్చేది ఆయనే, పగ తీర్చుకునేది ఆయనే. మనల్ని ఏం చేయొద్దు అంటున్నాడు. ఇప్పుడు చెప్పండి, మొదటిది పరిపక్వత ముసుగులో అంటే మనకు అంతా తెలుసు అనుకోవచ్చు, తప్పు కాదు, కానీ దాంట్లో మనకి ఏముండకూడదు, గర్వం ఉండకూడదు. దేవుని మాటకి నువ్వు ఎన్ని సంవత్సరాల వాక్యం నేర్చుకున్నా దానికి లోబడాలి, గర్వం. రెండోది విడిచిపెట్టని మనస్తాపం. ఇది చాలా భయంకరమండి. మనస్తాపం అంటే చెప్పండి, ఒక మొక్కలో హృదయంలో నిండి ఉన్న విషం. అంటే అర్థం ఏంటంటే ఇతరులు మనకు గాయపరిచినప్పుడు వాళ్ళ పైకి క్షమించినట్లుగా క్షమించాము, కానీ వాళ్ళని మాత్రం అవి నాకు అక్కడ కీడు చేశాడు అని మనసులో ఉంచుకుంటే మాత్రం పరిశుద్ధాత్ముడు నీలో ఉండడానికి ఇష్టపడడు. మనస్తాపం ఏం చేస్తుందంటే అభిషేకాన్ని నిలిపివేస్తుంది. అవునండి, నేను సంవత్సరాల పాటు చర్చిలోనే కూర్చున్నాం, సంవత్సరాల పాటు వాక్యమే ఉన్నాం, సంవత్సరాల పాటు వాక్యమే చెప్పావు, సంవత్సరాల పాటు ఎన్నో చేసావు, సంవత్సరాల పాటు ఎన్నో ఖర్చు పెట్టావు, కానీ మనసులో ఆ విషయం అలాగే ఉందనుకోండి, ఏం ప్రయోజనం లేదు. విడిచిపెట్టని వ్యక్తిగత మనస్తాపం. ఎవ్వరి మీద కూడా మనకు మనసులో ఏమీ ఉండకూడదు. ఒకవేళ ఉంటే పరిశుద్ధాత్ముడు నీలో, దేవుడిచ్చిన అభిషేకం నీలో నుంచి వెళ్ళిపోతుంది. ఇది ఇప్పటి వరకు పాపాలలాగా మనకి ఎవరు చెప్పుండరు, కానీ జాగ్రత్తగా వినండి. 10 డిఫరెన్స్లు చాలా తక్కువ చూపిస్తాను, మామూలుగా చెప్పుకొని వెళ్ళిపోతాను. రెండోది చెప్పండి, వ్యక్తిగత మనస్తాపం. ఈ మనస్తాపం మనలో ఉంటుంటే మనలో జరగవలసిన అద్భుతాలు ఆగిపోతాయి ఏంటండి. ఈ మనస్తాపం మన మనసులో ఉన్న, గర్వం ఉన్నంత వరకు మనలో జరగవలసిన అద్భుతాలు ఆగిపోతాయి. మనస్తాపం మనలో ఉన్నంత వరకు దేవుడు మన ద్వారా జరగవలసిన అద్భుతాలు ఏమైపోతాయి అంటే ఆగిపోవడం అనేది జరుగుతుంది. మనస్తాపం నీకు వచ్చే ఆశీర్వాదాన్ని కూడా పోగొట్టేస్తుందండి. మనస్తాపం అభిషేకాన్ని కూడా నిలిపివేస్తుంది. మనస్తాపం వల్ల నష్టాలు ఏంటండి, అద్భుతాలు ఆగిపోతాయి, ఆశీర్వాదాలు ఆగిపోతాయి, ఇంకోటి అభిషేకం కూడా నిలిచిపోతుంది. నీవు సంవత్సరాల పాటు చర్చిలో కూర్చున్నాను, దానివల్ల కూడా ఉపయోగం ఏమీ లేదు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి. దేవుడు ఎవరిని పట్టించుకోడు, వ్యక్తిగత మనస్తాపం ఉన్న వాళ్ళని ఆయన పట్టించుకోవాల్సిన. ఇప్పుడు అభిషేకం మనలో నివసించాలి అంటే ఎక్కడ నివసిస్తుంది, హృదయంలో. హృదయంలోనే నీ విషయాన్ని పెట్టుకున్నావు అనుకో, ఉంటుందండి, ఉండదు కాక ఉండదు. చెడుతో నిండిన హృదయంలో పరిశుద్ధాత్ముడు ఉండలేడు, అటువంటి హృదయాన్ని పరిశుద్ధాత్ముడు మోయలేడు. అర్థమైతే 3 దాంట్లోకి వెళ్ళిపోదాం. మొదటిది పరిపక్వత ముసుగులో ఉన్న గర్వం, రెండోది విడిచిపెట్టని మనస్తాపం. ఇతరులు మనకు చేసిన కీడుని పైకి క్షమించినట్లుగా కనిపించినప్పటికీ మన మనసులో కానీ దాన్ని నంచుకున్నాము అంటే మన ఆత్మీయ బాప్తిస్మం అనేది వెనక్కి వెళ్ళిపోతుంది. కాబట్టి అత్యంత జాగ్రత్త కలిగి 2 విషయాల్లో ఉండాలి. మూడోదండి, 3వ రహస్య పాపం రాసుకునే వాళ్ళు రాసుకోండి. ప్రాముఖ్యత లేదని నీకు అనిపించే చిన్న చిన్న రాజీలు. చిన్న చిన్న రాజీలు అంటే ముందు అలవాటు అవ్వడానికంటే ఫస్ట్ ఏమనుకుంటారంటే బీరు ముందు కాదనుకుంటారంట. బార్లీ వాటర్ అండి, బీర్ అంటే ఏంటనుకుంటున్నారు, ముందు కాదు, అది బీర్ అనేది ముందు కాదు, అది బార్లీ వాటర్తో తయారు చేసిందని స్టార్ట్ అవుతాడు. ఏమయ్యాడు ఇక్కడ, చిన్నగా రాజీ అయ్యాడు. తర్వాత బీర్ అయిపోయిన తర్వాత ఇంకో దాంట్లోకి వెళ్తాడంట. తర్వాత అంటే చిన్న రాజీలు. గుడ్డు నాన్ వెజ్ కాదని చెప్తారు. ఏమండి, కోడి మాంసం అయినప్పుడు కోడి నుంచి వచ్చే గుడ్డు, ఆవు గేద జంతువులు అయినప్పుడు వాటి నుంచి వచ్చేది మాంసం అయినప్పుడు వాటి నుంచి వచ్చే పాలు కూడా మాంసమే. చిన్న రాజీలు. కొంతమంది నాన్ వెజ్ మానేసినట్టుగా మానేస్తారు. తర్వాత ఇంట్లో ఆవిడ ఏం చేస్తుందంటే, ఏమండి ఎగ్ ఫ్రై అండి అద్దరిపోయిందంటే కొంచెం టేస్ట్ చూడండి, కొంచెం టేస్ట్ చూడండి అంటారు. తర్వాత చివరిలో ఏమంటుందంటే ఆవిడ, ఏమంటే గుడ్డు గాంధీ గారు కూడా చెప్పాడు, వెజ్ అంటే తినండి అంటారు. మనోడు ఏం చేస్తాడు, టేస్ట్ చూస్తాడు. టేస్ట్ చూసిన తర్వాత ఏమనిపిస్తుంది అంటే
ఏం వదిలే సీ ఫుడ్స్ తినొచ్చని చేపల రైలు స్టార్ట్ చేస్తాడు. ఎలాగో తిన్నాను కదా అని. ఇది మీకు అర్థమైతే పాఠం అర్థమైంది. మూడోది ఏంటండి? చిన్న చిన్న రాజీలు. ఈ పెద్ద పెద్ద విషయాల్లోనే మిమ్మల్ని రాజీ పడేటట్లుగా చేసేస్తాయి. చిన్న చిన్న రాజీలు ఏం చేస్తాయి? ఏదైనా చిన్న చిన్న నిర్ణయంతోనే మొదలవుద్ది. కొన్ని చిన్న సాకులతోనే, చిన్న అనుభూతితోనే, హానికరం కాని ఒక సంభాషణతోనే, చిన్న చిన్న ఇంద్రియ శక్తితో, స్వల్ప అస్వస్థతతో, ఒక సాదాసీదా అబద్ధంతో, కొన్ని విరోధ భావాలతో, ఒక్కసారి మాత్రమే అనే భావంతో రాజీ పడతావు. కానీ చివరికి అది ఏం చేస్తుందంటే మిమ్మల్ని గ్రహించలేని స్థితిలోనికి ఒకరోజు లాక్కెళ్ళిపోతుంది. ఒకరోజు అది నిన్ను అజ్ఞాతంలోనికి నడిపిస్తుంది. నువ్వు ఎప్పుడైతే రాజీ పడతావో అది నెమ్మదిగా పరిశుద్ధాత్ముడు నీలో నుంచి వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాడు. చిన్న చిన్న రాజీలు, చిన్న చిన్న రాజీలు. అభిషేకం పరిశుద్ధాత్మని ఏం చేస్తుందంటే, పరిశుద్ధాత్మ అభిషేకం అయిపోతున్నప్పుడు వికసించడం అనేది ఆగిపోతుంది. ఎప్పుడైతే చిన్న చిన్న రాజీలు అంటే చిన్న చిన్న పాపాలు చేయడానికి మనిషి అంగీకరిస్తాడు, అది అప్పుడు కూడా హృదయం దేంతో నిండిపోతుందంటే ఊపిరాడకుండా అయిపోద్దంట. పాపం ఎప్పుడైతే మనిషి చేస్తున్నాడో మనలో ఉన్న పరిశుద్ధాత్మడికి ఊపిరాడదంటండి. అసలు నువ్వు విడిచిపెట్టని మనస్తాపాన్ని హృదయంలో ఉంచుకుంటే పరిశుద్ధాత్మగా అది విషంతో సమానం. ఎప్పుడైతే చిన్న చిన్న రాజ్యాలను స్టార్ట్ చేస్తున్నావు పాపాలు, పరిశుద్ధాత్మకు ఊపిరాడదంటండి. గర్వం వల్ల ఏమైందంటే అసలు ఉండకుండానే వెళ్ళిపోవాలని చూస్తుంది. అభిషేకం ఎప్పుడు కూడా మన హృదయంలో వికసించాలి, కానీ మనం చేసే చిన్న చిన్న పాపాల వలన అది ఊపిరాడకుండా మనం చేయకూడదు. పరిశుద్ధాత్ముడు ఎప్పుడు కూడా ఎలా ఉండాలి అంటే ఆహ్లాదకరంగా మన హృదయంలో ఉండాలి. అంతేకాని మన హృదయంలో ఎలా ఉండకూడదు? ఊపిరాడకుండా ఉండకూడదు. ఊపిరాడకుండా అంటే చెప్పమంటారా? మూడోది ఏం చెప్పాను మీకు? చిన్న చిన్న రాజీలు. చిన్న చిన్న రాజీలు. మొదటిది నీ అలవాట్లు, రెండోది నీ కోరికలు, మూడోది నీ నిర్ణయాలు. చెప్పండి. మొదటిది చిన్న చిన్న అలవాట్లు, రాజీ పడే అలవాట్లు, రాజీ పడే కోరికలు, రాజీ పడే నిర్ణయాలు. నీ వాతావరణం అంతా కూడా మారిపోతుంది. నీ యొక్క ఉద్దేశం అంతా కూడా మారిపోతుంది. వెంటనే ఏమైందండి? చిన్నగా పాపం స్టార్ట్ అయింది. అదే సమయంలో పాపం చేస్తూ పరిశుద్ధాత్మతో నడవడం అనేది అసాధ్యం. పొద్దున కృష్ణ చెప్పాడు. ఏం చెప్పాడు పాఠం? ఏం చేసినా రక్షణ పోదా. నువ్వు దేవుల్లో నడుస్తూ ఇటు పాపంలో నడిస్తే మనం పాపంలో నడవగలం, మనతో పాటు పరిశుద్ధాత్ముడు మాత్రం రాడు. ఇప్పుడు చెప్పండి. చిన్న చిన్న రాజీలు. చిన్న చిన్న రాజీలు ఒకటి చెప్పండి. నీవు పాపంతో ఫ్రెండ్షిప్ చేస్తూ అదే సమయంలో మహిమతో కూడా నడవలేవు. కాబట్టి మనం మన జీవితంలో ఏ విషయంలో కూడా రాజీ పడకూడదు. మన దేహాలను దేవునికి సజీవ యాగంగా సమర్పించుకోవాలి. కానీ చిన్న చిన్న కోరికలకు, చిన్న చిన్న అలవాట్లకి, చిన్న చిన్న నిర్ణయాలకి మనం ఏమవ్వకూడదంటే రాజీ పడకూడదు. రాజీ పడేది ఒకటి చెప్పండి. ఏదైనా పాపము చేసేటప్పుడు మన మనసుకి ఏమనిపిస్తుంది అంటే, ఒకసారిగా, ఇవాళేగా, చిన్నదేగా, ఏమవదులే అని చిన్నగా స్టార్ట్. దానికి మోహపు చూపు అనుకోండి. ఒకసారిగా, చిన్నదేగా, ఏమవుతుందో అంటే మనం రాజీ పడిపోతున్నాం. పాపానికి రాజీ పడకూడదు. చిన్నగా మొదలైంది ఏమైందంటే, ఎప్పుడైతే పాపం మన మనసులోకి, చూపులోకి, ఆలోచనలోకి, మాటలోకి వచ్చిందో ఆటోమేటిక్గా ఊపిరాడకుండా అయిపోతున్నాడు మనలో ఉన్న పరిశుద్ధాత్ముడు. గర్వంతో ఉంటే అస్సలు ఫ్రెండ్షిప్ చేయడానికి ఒప్పుకోడు. రెండోది దాచి ఉంచిన మనస్తాపం ఉంటే అది అసలు ఆయనకి విషంతో సమానం. పాపంతో ఉంటే ఊపిరాడకుండా అయిపోతాడంట. ఊపిరాడకుండా అయితే ఏం చేస్తారండి? ఇప్పుడు గదిలో ఎవరికి ఊపిరాటలు ఏం చేస్తాం? బయటికి వెళ్ళి మనలోంచి పరిశుద్ధాత్ముడు గుర్తుంచుకోండి. ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు బయటికి వెళ్ళాడో ఇమ్మీడియట్లుగా సాతాను వచ్చేసి లోన కూర్చుంటాడు. దావీదు గారిలో కూడా పరిశుద్ధాత్ముడు ఎలా వెళ్ళిపోయాడు? పరిశుద్ధాత్ముడికి ఊపిరాడకుండా చేస్తారు ఎవరు? దావీదు గారు. దేని ద్వారా? చిన్న రాజీ.
చిన్నగా రాజీ పడ్డాడు. ఎక్కడ రాజీ పడ్డాడంటే అమ్మాయి దగ్గర రాజీ పడ్డాడు. ఆ రాజీ కాస్త ఏమైందంటే హత్యల వరకు వెళ్ళింది. చివరికి తన కొడుకు పోయే వరకు కూడా వెళ్ళింది. ఎక్కడ ప్రారంభమైందంటే చిన్న రాజీ. ఎప్పుడైతే గుర్తుంచుకోండి, పాపానికి సంబంధించిన రాజీ నువ్వు ఎప్పుడైతే పడతావు ఆటోమేటిక్గా పరిశుద్ధాత్ముడు ఊపిరి ఆడకుండా అయిపోయి చక్కగా బయటకు వచ్చేస్తాడు. అంటే అప్పటి వరకు ఉన్న పరిశుద్ధాత్ముడు అప్పుడు లేడా అంటే, ఎప్పుడైతే మనం పాపం జోలికి వెళ్తాం, చిన్న పర్లేదు, చూపే కదా, మాటే కదా, చిన్నదే కదా, ఏమవుతామంటే మనం రాజీ పడతాం. చిన్న చిన్న రాజీలు పడితే అవి పెద్దవి అయిపోతాయి. చివరికి ఏమైపోతాడంటే పరిశుద్ధాత్ముడు ఊపిరి ఆడకుండా బయటకు వెళ్ళిపోతాడు. ఏమండి, దావీదు గారు అంత గొప్ప భక్తుడే, చిన్న రాజీ పడిన వెంటనే పరిశుద్ధాత్ముడు వెళ్ళిపోయాడు. కాబట్టే ఒకదాని మీద ఒకటి చేసుకుంటూ వెళ్ళాడు తప్పితే పరిశుద్ధాత్ముడు ఏమైనా ఆపాడంటారా? ఎందుకు ఆపలేదు? అసలు ఊపిరి ఆడకుండా అయిపోతాడు పరిశుద్ధాత్ముడు. పక్కకి వెళ్ళిపోయాడు అంతే, సైలెంట్గా పక్కన ఉన్నాడు అంతే. ఈయన ఏం చేశాడు ఏం చేయకూడదు ఇష్టం వచ్చినట్టుగా చేసుకుంటూ వెళ్ళిపోయాడు తప్పితే దేవుడికి ప్రార్థనలు కానీ అది కానీ ఇది కానీ ఏమీ లేకుండా పోయింది. పరిశుద్ధాత్ముడు మనలో ఉన్న, ఇప్పుడు ఉదాహరణకి యాకోబు గారు, ఆయన పేరేంటి? వచ్చి మోసగాడు. ఎన్ని చేసినా దేవుడు చివరికి ఆశీర్వదించాడే తప్పితే వదిలిపెట్టలే. కారణం ఏంటంటే ఈయన ఏం చేసినా దేవుణ్ణి వదల. అంటే దేవుణ్ణి వదలలేదంటే ఏం జరిగిందని అర్థం? పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు కూడా ఆయనలోనే ఉన్నాడు. అన్న దగ్గరికి వెళ్ళేటప్పుడు 4 సార్లు 3 సార్లు హరిబాబు 7 సార్లు వంగి ఏం చేశాడు? ఎవరిని చేశారు? అన్నకు చేశాడు. ప్లస్ మనసులో ఎవరున్నారంటే దేవుడు ఉండడం అనేది జరిగింది. కాబట్టి పాపం ఎప్పుడైతే పర్వాలేదులే చిన్నగా రాజీ పడ్డావా పరిశుద్ధాత్ముడు బయటకు వెళ్ళిపోతావు. నువ్వేం చేస్తున్నావు నీకే తెలియదు. నీకున్న ఆత్మాభిషేకం ఏమైపోద్దంటే పోవటం అనేది జరుగుతుంది. అర్థమైందండి? మూడోది, మొదటిది పరిపక్వత ముసుగులో గర్వం అనండి, గర్వం అనద్దు. రెండోది వ్యక్తిగత, కరెక్ట్గా చెప్పాలి, విడిచిపెట్టని వ్యక్తిగత మనస్తాపం. విడిచిపెట్టని వ్యక్తిగత మనస్తాపం. మూడోది ప్రాముఖ్యత లేదని మీరు అనుకునే చిన్న చిన్న రాజీలు. నాలుగోది ప్రజల అభిప్రాయాలపై దాచిన వ్యసనం. నాలుగోదండి, ఇవి మీకు పాపాల్లాగా అనిపించవు కానీ ఎంత భయంకరంగా జరుగుతుంది అనేది మీకు ఈరోజు పాఠం ద్వారా అర్థమైంది. మూడోది అయిపోయింది. నాలుగోది ప్రజల అభిప్రాయాలపై దాచిన వ్యసనం. ఇది మీకు ఊహించలేని పరిణామాలకు దారితీస్తుంది. అభిషేకంతో కూడిన జీవితాన్ని కూడా నాశనం చేస్తుంది, పాడు చేస్తుంది. ఇతరుల చేత ఇష్టపడాలి అనే కోరిక అండి ఇది. నాలుగోది ఏంటి? ప్రజల అభిప్రాయాలపై దాచిన వ్యసనం. నాలుగోది మీకు అర్థమైందండి చివరికి వెళ్ళడం. నాలుగోది ఏంటి? ప్రజల అభిప్రాయాలపై దాచిన వ్యసనం. అంటే ఏంటంటే ఇతరుల చేత ఇష్టపడాలి అనే కోరిక, ఇతరుల చేత ఆమోదం పొందాలనే కోరిక, అందరిలో కనపడాలని కోరిక. నాలుగోదండి ప్రజల అభిప్రాయంపై దాచిన వ్యసనం. వీళ్ళకున్న వ్యసనం ఏంటంటే ప్రజల అభిప్రాయంపై వీళ్ళకున్న వ్యసనం ఏంటి? మొదటిది అందరి చేత ఇష్టపడాలనే కోరిక, అందరూ నన్ను ఆమోదించాలనే కోరిక, అందరికన్నా సంతోషంగా ఉండాలనే కోరిక, అందరినీ ఇంప్రెస్ చేయాలనే కోరిక, అందరికీ సరిపోవాలనే కోరిక, అందరూ నన్ను అంగీకరించాలనే కోరిక. ఒకసారి ఆత్మచేత నడిపింపబడి తర్వాత నిదానంగా ప్రజల చేత నడిపించే స్థాయికి వెళ్ళిపోతాడు ఈయన. ఎక్కడ ప్రారంభమయ్యాడు ఈయన? ఆత్మచేత నడిపింపబడే ఆయన. ఈ వ్యసనం అనే పాపం ఇతని మనసులోకి వచ్చినప్పుడు ఏమైందంటే దేవుని చేత నడిపింపబడి చివరికి మనుషుల చేత నడిపింపే స్థాయికి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. మీరు చర్చిలోనే కూర్చునే ఉంటారు ఏమండి, తెలియకుండానే ఈ రహస్య పాపం అనేది మనలోకి ఎంటర్ అయ్యి ఏం చేస్తుందంటే మనల్ని సున్నితత్వాన్ని కోల్పోయేలా చేస్తుంది. మీరు ఇతరుల ధృవీకరణ కోరుకుంటే పరిశుద్ధాత్మ నిబద్ధతను కోల్పోవడం అనేది జరుగుతుంది. మీరు గుర్తింపుని కోరుకుంటే ప్రత్యేక జీవితాన్ని కూడా కోల్పోవడం అనేది జరుగుతుంది. అభిషేకానికి శత్రువులు ఉన్నారు. వాటిలో ఒకటి ప్రజల ఆమోదం, రెండోది ప్రజల చప్పట్లు,
దేవుని మెల్లని గుసగుసలు ఊపిరాడకుండా చేయడానికి కారణమవుతుందండి. అర్థమైందండి. నాలుగోది ఏంటి? ప్రజల అభిప్రాయాలపై దాచిన వ్యసనం. అందరూ నన్ను ఆమోదించాలి, అందరూ నన్ను మెచ్చుకోవాలి, అందరూ నన్ను ఇష్టపడాలి, అందరూ నన్ను పొగడాలి, అందరూ నాకు చప్పట్లు కొట్టాలి, అందరూ నన్ను అంగీకరించాలి. దేవుడు తగిన సమయమందు నిన్ను హెచ్చించులాగున దీన మనస్కులై ఉండుడని వాక్యం చెప్తుంది. కానీ ఈ పరిపక్వత ముసుగులో ఉన్న మనిషి ఏం చేస్తున్నాడంటే దేవుడితో మొదలుపెట్టి ప్రజల వైపుకి మళ్ళీ పోవడం అనేది జరుగుతుంది. అర్థమైందా? మళ్ళీ చెప్తాను చూసుకోండి. ఇతరుల చేత ఇష్టపడాలని కోరుకుంటే నీలో పరిశుద్ధాత్ముడు ఉండడండి. ఆత్మాభిషేకాన్ని నువ్వు కోల్పోతావు. రెండోది, అందరూ నన్ను ఆమోదించాలి. నేను ఏది చేసినా సరే అందరూ ఆమోదించాలి. దేవుడు కదా ఆమోదించాల్సింది, వాక్యం కదా ఆమోదించాల్సిందనే ఆలోచన. అందరిని ఇంప్రెస్ చేయాలనే కోరిక. అందరిని ఇంప్రెస్ చేయాలి. చేయగలమండి? ఇప్పుడు గ్రామంలో నేనే ఉన్నా, 100కి ఇప్పుడు నేను ఉన్నాను, ఇప్పుడు మీరే ఉన్నారు. ఇప్పుడు నా గురించి నేను చెప్పిన మీ గురించి మీరు అనుకోండి. నేను అందరికీ నచ్చను తెలుసా మీకు? నేను అందరికీ నచ్చాలని రూల్ ఏముందండి? అది మనం ఎవరికి నచ్చాలి అంటే దేవుడికి. ఈ ప్రపంచంలో చంద్రబాబు గారు ఉన్నారండి, రాష్ట్రంలో అందరికి నచ్చుతారా? నచ్చరు. ఇప్పుడు జగన్ గారు ఓడిపోయినప్పటికీ అందరికి నచ్చాలని రూల్ ఏం లేదు. ఒక మనిషి అందరికీ నచ్చాలని రూల్ లేదు, అందరికి నచ్చకూడదని రూల్ లేదు. మనం ఎంత నీతి న్యాయాలతో నిబద్ధతతో బతికినా శత్రువులు ఉంటారా? ఉండరా? కానీ వీళ్ళకుండే కోరిక ఏంటంటే అందరికీ నేను నచ్చాలి, అందరికీ నచ్చాలి. దేవుడి సంగతి పక్కన పెట్టేస్తారు. పరిశుద్ధాత్ముడు ఉంటాడండి అప్పుడు? ఉండడు. మన ఆత్మ అభిషేకాన్ని నాశనం చేసే పాపం ఏంటంటే ఇది ఒక వ్యసనం. ప్రజల అభిప్రాయాలపై దాచిన వ్యసనం. ఇది మీరు ఊహించలేనంత మందికి ఉంది. అభిషేకం వల్ల ఈ పాపం వల్ల దేవుడిచ్చిన అభిషేకం నాశనం అయిపోతుంది, నశించిపోవటం కూడా జరుగుతుంది. ఇప్పుడు ఇతరుల చేత ఇష్టపడాలనే కోరిక నీకు ఎప్పుడైతే కలిగిద్దో నిదానంగా ఆత్మాభిషేకం ఏమైపోద్దండి? డల్ అయిపోద్ది. అందరూ నన్ను ఆమోదించాలి, అందరినీ సంతోషపరచాలి, అందరిని ఇంప్రెస్ చేయాలి, అందరికీ సరిపడేటట్టుగా నేను ఉండాలి, అందరూ నన్ను అంగీకరించాలనే కోరిక. ఒకసారి ఆత్మచేత నడిపింపబడి నిదానంగా మనుషుల చేత నడిపించే స్థాయికి దిగజారిపోవడం అనేది జరుగుతుంది. కాబట్టి నువ్వు చప్పట్లు కోరుకుంటే పరిశుద్ధాత్ముడిచ్చే సున్నితత్వాన్ని కోల్పోతావు. నువ్వు ఇతరుల చేత ధృవీకరించబడాలని కోరుకుంటే దేవుని పట్ల నిబద్ధత కోల్పోతావు. ఓకేనా? కాబట్టి మీరు గుర్తింపు కోరుకుంటే ప్రత్యేకమైన జీవితాన్ని కోల్పోతారు. పరిశుద్ధాత్ముడు మనలో ఉంటే మనకు ప్రత్యేకమైన జీవితం ఉంటుంది, ఆ జీవితాన్ని కోల్పోతాం. కాబట్టి అభిషేకానికి కూడా ఎవరున్నారు అంటే శత్రువులు అన్నారు. వారిలో మొదటిది ప్రజల ఆమోదం, రెండోది ప్రజల చప్పట్లు. దేవుని మెల్లమెల్లని గుసగుసలు ఊపిరాడకుండా చేసేస్తాయి అన్నమాట. ఇవి మనలో ఉన్న పరిశుద్ధాత్మ ఊపిరాడకుండా చేసే ఏంటంటే ప్రజల చప్పట్లు కోరుకునేవాడు, ప్రజల ఆమోదం. ఇప్పుడు నేను ఒక పాఠం చెప్పాను అనుకుందాం, మీరు ఆమోదించాలా దేవుడు ఆమోదించాలా? మీరు ఒక పాట పాడారు అనుకుందాం, మీరు ఆమోదించాలా దేవుడు ఆమోదించాలా? దేవుడు ఆమోదించాలి, దేవుడికి స్థానాన్ని ఇవ్వాలి. అప్పుడు పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు అంటే సంతోషంగా ఉంటాడండి మనలో. అభిషేకం అలా నిల్చుంటుంది. నిల్చున్నంత వరకు ఆశీర్వాదం పోదు. ఏమండి? ఇప్పుడే చెప్పాను మీకు, ఆశీర్వాదం పోదు, ఆశీర్వాదం పోదు, అభిషేకం పోదు, అద్భుతాల తర్వాత చూద్దాంలేండి. పరిశుద్ధాత్మలో ఉంటే ఆశీర్వాదం పోదు, సర్లేండి తర్వాత చూద్దాం. 4వ పాపం ఏంటి? ఆత్మ బాప్తిస్మమును నాశనం చేసిన 4వ రహస్య పాపం ప్రజల అభిప్రాయాలపై దాచిన వ్యసనం. ఇది ప్రజల ఆమోదం, ప్రజల చప్పట్లు మాత్రమే కోరుకుంటుంది. మనం ఎప్పుడు కూడా మనుషులను సంతోషపెట్టువారమైనట్లుండక దేవుణ్ణి సంతోషపెట్టువారమైనట్లుగా
ఉండాలి. ఇది మనసులో ఉన్నంత వరకు నేను దేవుణ్ణి సంతోషపెట్టాలని మన మనసులో, నేను రెఫరెన్స్లు ఏం చూపించట్లా, మీకు తెలుసు కాబట్టి. మనుషులను సంతోషపెట్టువాడనైతే నేను ఇంకా క్రీస్తు దాసుడని కాకపోదుని అంటాడు పౌలు. ఇప్పుడు మనుషులను సంతోషపెట్టాలి, మనుషులు చప్పట్లు కొట్టాలి, మనుషుల అభిప్రాయాలు నువ్వు కోరుకుంటున్నావు అంటే నువ్వు క్రీస్తు దాసుడిగా ఉండలేవు, నీలో ఉన్న అభిషేకం కూడా నిలిచి ఉండదు. కాబట్టి మనుషులను సంతోషపరిచేవాడు పరిశుద్ధాత్ముడు పరచలేడు, పరిశుద్ధాత్ముడు సంతోషంగా ఉండడు. కాబట్టి దేవునికి ఎప్పటికీ సంతోషపరచాలనే ఆలోచన నీకుంటే మనుషులను ఆమోదించాలనే ఆలోచన నీకు ఉండదు. ఒకవేళ మనుషుల్ని ఆనందపరచాలనే ఆలోచన నీకు ఉన్నంత వరకు నువ్వు దేవుణ్ణి సంతోషపరచలేవు. అసలు పరిశుద్ధాత్ముడు కూడా సంతోషపరుడు ఉండడు. కానీ దేవుణ్ణి సంతోషపరిచే వ్యక్తి ఎలా ఉంటాడంటే అసలు మనుషులను పట్టించుకోడు. దేవుడు ఏది చెప్పమన్నాడో అది చెప్తూ ముందుకు వెళ్ళిపోతాడు తప్పితే మనుషులను పట్టించుకోకపోవడం అంటే అర్థం ఏంటి? వాళ్ళు వాక్యం ఏది చెప్తే లేదా వాళ్ళు అది చెప్తే వాళ్ళు చెప్పింది కాకుండా దేవుడు ఏది చెప్పమన్నాడో అది. ఇది ఒక వ్యసనం అంటండి. ఏది? ప్రజల అభిప్రాయాలపై దాచిన వ్యసనం. ఇది నీ యొక్క ఆత్మ అభిషేకాన్ని నాశనం చేసే 4వ పాపం. మొదటి చెప్పండి. పరిపక్వత ముసుగులో ఉన్న గర్వము, దాచిపెట్టిన విడిచిపెట్టని వ్యక్తిగత మనస్తాపము, చిన్న చిన్న రాజీలు. 4వది ప్రజల అభిప్రాయాలపై దాచిన వ్యసనము. 4 ఓకే కదండి. 5వది స్వీయ అనుమానంతో మారిన భయం అండి. మరియు భయం స్వీయ అనుభవం లేదా భయం. భయం ఎలా మారుతుందంటే అవిధేయతగా మారుతుంది, తర్వాత అది పాపంగా మారుతుంది. ఐదోది ఏంటండి? స్వీయ అనుమానం లేదా భయం. మరియు భయం అనుకోండి పని. భయం ఎలా మారుతుందంటే తర్వాత అవిధేయతగా మారుతుంది, తర్వాత అది పాపంగా మారుతుంది. భయం ఎలా అంటుంది? నేను చేయలేను, నేను సరిపోను, నాకు నియంత్రణ లేదు, నేను ఏదైనా సరే చేయలేను, నేను ముందుకు నడవలేను, దేవుని కోసం ఏమీ చేయలేను, నేను విధేయుడనై ఉండలేను, నేను విఫలమైతే అందరూ చూసి నన్ను నవ్వుతారని భయం అంటండి. ఈ భయం మనకు ఉన్నంత వరకు మనలో పరిశుద్ధాత్ముడు ఆనందంగా ఉండలేడు. ఏం చేయాలి మరి? భయం ఒక ప్రమాదకరంగా మనకి అనిపించకపోయినప్పటికీ ఇది మన భావోద్వేగాలన్నింటిని కూడా ఏం చేస్తుందంటే నియంత్రణ కోల్పోయేటట్లుగా చేస్తుంది. భయం విధేయతను చంపేస్తుంది. భయం విధేయతను చంపేస్తుంది. విధేయత ఎప్పుడైతే చనిపోయిందో, దేవుని పట్ల విధేయత ఎప్పుడైతే మనం చనిపోయిందో ఆటోమేటిక్గా మనలో ఉన్న పరిశుద్ధాత్ముడు అభిషేకం ఏమైపోద్దంటే చనిపోవడం అనేది జరుగుతుంది. ఇప్పుడు దేవుడు బలవంతుల్నే వాడుకుంటాడా, బలహీనలు కూడా వాడుకుంటాడా? అసలు దేవుడు వాడుకునేదే బలహీనలండి. కానీ మన మనసులో ఏముంటుందంటే నేను చేయగలనా, నేను చెందగలనా, నా వల్ల అయిద్దా, నా వల్ల అవ్వదు, నేనేమీ చేయలేను అని ఎప్పుడు కూడా మన మనసులోకి రాకూడదు. ఏంటి? నేను చెయ్యలేను, నేను సరిపోను, నాకు నియంత్రణ లేదు, నేను నియంత్రణ కోల్పోతాను, నేను ముందుకి అడుగు వేయలేను, నేను అలా ఏదన్నా లోపం జరిగితే అందరూ నన్ను హాస్యాస్పదంగా చూస్తారు, నేను విఫలమైతే అందరూ నన్ను చూసి నవ్వుతారు అనే భయం. ఏ విషయాల్లో భయం? దేవుని విషయాల్లోనే భయం. మిగిలిన విషయాల్లో భయం ఉండదు. మిగిలిన విషయాలు అన్నీ చేసుకుంటూ వెళ్ళిపోతారు. దేవుని దగ్గరకు వచ్చేటప్పటికి ఏమన్నా అనుకుంటారేమో, ఏమన్నా చేస్తారేమో, అందరూ చూసి నవ్వుతారేమో. నవ్వుతారు, ఏమైంది? దేవునికి సంబంధించిన ఏ పనుల్లో ఏ విషయాల్లో కూడా సిగ్గుపడకూడదు, నవ్వుతారు అనకూడదు, భయపడకూడదు. పాట పాడడానికైనా, పాఠం చెప్పడానికైనా, దేవుని పని చేయడానికైనా, ఏం చేయడానికైనా ఏం పడకూడదంటే భయపడకూడదు. దేవుని విషయాల్లో భయపడితే ఆత్మాభిషేకం ఏమైపోద్దంటే కోల్పోవడం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే నువ్వు భయం ఉందో ఆటోమేటిక్గా దేవుని పట్ల విధేయత కోల్పోతావు. విధేయత కోల్పోవడం అంటే వాక్యం పట్ల విధేయత కూడా పోద్ది.
ఎందుకు కారణం ఏంటంటే భయం. ఎప్పుడైతే విధేయత కోల్పోయావో ఆటోమేటిక్గా పాపంలో పడిపోతాం. విధేయత కోల్పోయావంటే దేంట్లోకి వెళ్ళిపోతావంటే అవిధేయులు అయిపోతాం అనమాట. కాబట్టి భయం దేనికి పడకూడదు? దేవుని విషయాలకి, దేవుని పనులకి ఎప్పుడు కూడా మనం భయపడకూడదు. ఈ భయం ఉన్నంత వరకు కూడా పరిశుద్ధాత్ముడు మనలో నివసించడానికి ఇష్టపడ్డాడు. దేవుడు బలవంతులనే కాదు బలహీనులు. ఇంతకీ బలవంతుడు ఎవరో చెప్పండి ఒక మాట. దేవుని పక్కన పెట్టండి. బలవంతుడు ఎవరు, బలహీనుడు ఎవరు చెప్పండి. బలవంతుడు ఎవరు, బలహీనుడు ఎవరు? లోకం దృష్టిలో డబ్బు ఉన్నవాడు బలవంతుడు, డబ్బు లేనివాడు బలహీనుడు. బైబిల్ దృష్టిలో బలవంతుడు ఎవరు, బలహీనుడు ఎవరు? తన మనస్సుని అదుపు చేసుకోగలిగిన వాడు బలవంతుడు. పట్టణమును పట్టుకుని వానికంటేను తన మనసును స్వాధీనపరుచుకునేవాడు బలవంతుడు. నీ మనసుని నీ కంట్రోల్లో నువ్వు ఉంచుకోగలిగినంత వరకు నిన్ను మించిన బలవంతుడు ఈ ప్రపంచంలోనే లేడు. ఒక పట్టణం అంటే ఏలూరు పట్టణం మొత్తం స్వాధీనం చేసుకున్న దానికంటే ఎక్కువ బలం మనస్సును స్వాధీనం చేసుకోవడం. అది బలవంతుడి లక్షణం. మనసును కంట్రోల్లో పెట్టుకోలేని వాడు బలహీనుడు. ఇప్పుడు భయం ఉన్నంత వరకు మన మనసు మన కంట్రోల్లో ఉంటుందా అంటే ఉండదండి. లేఖన గీతాలని మీకు స్టార్ట్ చేశాను, గుర్తుంది కదా. ఒక 4-5 రిలీజ్ చేశాను. నిన్న మొన్న 2 రిలీజ్ చేశాను. మొదటిది గుర్తుంచుకోండి, ఎవరు బలవంతులు అనే అర్థం కూడా దాంట్లో వస్తుంది. మొదటిది తృప్తి పొంది ఉండుడి, తృప్తి పొంది ఉండుడి, ధనాపేక్ష లేని వారే మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. పాట పెట్టానండి, యూట్యూబ్లో ఉంది, ఒకసారి వినండి, బాగా వినండి. ఇది మీ మనసులో ఉన్నంత వరకు మీలో ఉన్న అభిషేకం పోదండి. ఎప్పుడైతే నీకు తృప్తి లేదో ఆ రోజే నువ్వు బలహీనుడు. మొత్తం 7 లక్షణాలు ఉన్నాయి, 2 లక్షణాలు రిలీజ్ చేశాను అండి. తృప్తి అనేది నీకు లేనంత వరకు నీకు ఎన్ని కోట్ల రూపాయలు ఉన్నా బూడిదలో పోసిన పన్నీరే. ప్రతి క్షణం తృప్తి పడాలి, ప్రతిరోజు తృప్తి పడాలి, ప్రతి గంట తృప్తి పడాలి, ప్రతి పనిలో తృప్తి పడాలి. తృప్తి లేనప్పుడు నిన్ను మించిన బలహీనుడి ప్రపంచంలో లేడు. రెండో పాట, పరిశుద్ధులయ్యుండుడి, పరిశుద్ధులయ్యుండుడి, దేవుడు పరిశుద్ధుడు గనక సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. బైబిల్లో వచ్చినవేనండి. నీ ప్రవర్తన అంతా కూడా ఎప్పుడు ఎలా ఉండాలి అంటే అప్పుడు నిన్ను మించిన బలవంతుడి ప్రపంచంలో 7 లక్షణాలతో 7 పాటలు వస్తాయండి. ఆ 7 లక్షణాలు కలిసి మనం భూమి మీద జీవిస్తే మనల్ని మించిన బలవంతుడు. ఈ లక్షణాలని ఎవరు చూపించారంటారు? యేసుక్రీస్తు దగ్గర బాణాలు లేవు, కత్తులు లేవు, బళ్ళాలు లేవు. ఈ 7 లక్షణాలు చూపించి దేవుడు అయ్యాడు. ఓకేనా? 4 చెప్తారా? 5ది స్వీయ అనుమానము లేదా భయము. స్వీయ అనుమానము లేదా భయము. పరిశుద్ధాత్ముడు బలహీనులతో కూడా పనిచేయడానికి ఉంటాడు. దేవుడు కూడా బలహీనులతో పని చేయించుకొని ఉపయోగించుకుంటాడు. కానీ భయంగా ఉన్న వారితో మాత్రం దేవుడు పని చేయించుకోవడానికి ఇష్టపడ్డా. పరిశుద్ధాత్ముడు కూడా ఉండడానికి ఇష్టపడ్డా. నీకు ఎంత బలహీనతలు ఉన్నా నేను దేవుడు వాడుకోవడానికి వస్తాడు. పరిశుద్ధాత్ముడు కూడా నీకు ఎన్ని బలహీనతలు ఉన్నా ఓకే అని చెప్పుకుంటూ ముందుకు నిన్ను సరి చేసుకుంటూ వెళ్తాడు. గర్వం వస్తే వెళ్ళిపోతాడు. అలాగే భయం ఉన్నా కూడా భయం ఉన్నవాడితో దేవుడు కలిసి పనిచేయలేడు, పరిశుద్ధాత్ముడు కూడా కలిసి నివసించలేడు. కాబట్టి మనకి ఏమి ఉండకూడదంటే భయము ఉండకూడదు. ఏ విషయాల్లో అంటే దేవునికి సంబంధించిన విషయాలు. ఇది రహస్య పాపం 5. మొదటి చెప్పండి. ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నానంటే అలా మీకు కంఠస్థం అయిపోవాలని ఇవ్వాలి. నేను పరిపక్వత చెందాను, పరిపక్వత ముసుగులో నాకు గర్వం ఉందా? దాచిన మనస్తాపం. 3వది మీరు ఇప్పుడే మర్చిపోతే చెప్పండి మరి. 2వది చెప్పండి. 2వది, మొదటిది పరిపక్వత ముసుగులో గర్వము, 2వది విడిచిపెట్టని మనస్తాపం, 3వది చిన్న చిన్న కరెక్టేనా? 4వది ప్రజల అభిప్రాయాలపై వ్యసనం, 5వది స్వీయ అనుమానము లేదా భయము. తర్వాత 6వదండి కనిపించాలి అనే కోరిక అంటండి. 6వది కనిపించాలి అనే కోరిక. ఇది
సంఘంలో అత్యంత సున్నితమైనదిగా మీకు కనిపించవచ్చు, కానీ ఇది ఆత్మ అభిషేకాన్ని నాశనం చేసే పాపాల్లో ఇది కూడా ఒకటి. గుర్తింపబడాలి అనే కోరిక, ఇతరుల చేత గౌరవింపబడాలనే కోరిక, ప్రాముఖ్యంగా ఉండాలి అనే కోరిక, అందరూ నన్ను ఆరాధించబడాలి అనే కోరిక, నేను ఒక సెలబ్రిటీగా కనపడాలి అనే కోరిక. ఇది హానికరం కానట్లుగా కనిపిస్తుంది, కానీ మనిషిని ఆత్మీయంగా ఏం చేస్తుందంటే చంపేయటం అనేది జరుగుతుంది. ఇది సహజమైన కోరికలాగా అనిపిస్తుంది, కానీ ఇది చాలా ప్రమాద కారణం. ఎందుకంటే అభిషేకం దృష్టిని అభిషేకం ఏం చేస్తుందంటే ప్రజల్లో పేరు కోరుకునేవాడిని అభిషేకం వెనక్కి వెళ్ళిపోవడానికి సిద్ధపడుతుంటండి. అది ఎప్పుడైతే ఈ కోరిక, ఏ కోరిక అండి, అందరిలో కనిపించాలనే కోరిక ఉన్నంత వరకు అభిషేకం మనలో నిలవదు కాక నిలవదండి. కాబట్టి ఏం చేయాలి? తండ్రి తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించులాగున దేవుని చేతుల కింద దేన మనస్కులే ఉండుడి. ఎవరు హెచ్చించాలి ఇప్పుడు? దేవుడు నిన్ను హెచ్చించాలి, కానీ నీకు నువ్వు హెచ్చించుకుంటాను అంటే దేనికి విరుద్ధమవుతుంది? పరిశుద్ధాత్మకి విరోధంగా జరిగింది. కాబట్టి రహస్యంగా ఈ పాపం అనేది, ఈ పరిపక్వత చెందాము అని అనుకునే వాళ్ళలో ఉండడం వల్ల దేవుడిచ్చిన అభిషేకం అనేది ఏమైపోద్దంటే కోల్పోవడం అనేది జరుగుతుంది. రహస్య జీవితం లేకుండానే ఫలితాన్ని కోరుకోకూడదు, ప్రార్థన లేకుండానే వేదిక కోరుకోకూడదు, విరిగి నలిగిన హృదయం లేకుండా దేవుణ్ణి కోరుకోడు. ఇప్పుడు కూడా దేవుడు మనలో ఏం చూస్తాడు అంటే విరిగి నలిగిన హృదయంతో మనం మాట్లాడినా ప్రార్థన చేసినా దేవుడు అంగీకరిస్తాడు తప్పితే నీ మనసులో ఈ ఇప్పుడు వరకు చెప్పిన 6 లక్షణాలతో నువ్వు ఏం చేసినా అసలు దేవుడేమీ పట్టించుకోడు. కాబట్టి దేవుని పట్ల మనకు వినయం ఉండాలి, విరిగి నలిగిన హృదయం ఉండాలి, పాపంతో కూడిన రహస్య జీవితం కూడా మనకి ఉండకుండా ఉండాలి. అదేవిధంగా వినయంగా కూడా ఉండాలి. లేదు అందరిలో నేను కనిపించాలనే కోరిక నీకు ఉన్నంత వరకు పరిశుద్ధాత్మ అభిషేకం నీలో నిలవదు. కాబట్టి ఏం చేయాలండి? మనం దేవుడు మనల్ని హెచ్చించాలి, కానీ మనకు మనమే హెచ్చించుకునే స్థాయిలోనికి వెళ్ళకూడదు. ఈ అభిషేకం మనం ఎప్పుడైతే ఇది కోరుకుంటామో, ప్రజల కళ్ళల్లో మనం కనపడాలి అని ఎప్పుడైతే కోరుకుంటామో ఆటోమేటిక్గా పరిశుద్ధాత్మ అభిషేకం అనేది వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. రహస్య పాపం 7 అండి. పరిశుద్ధతగా కనిపించే గర్వం అండి. మొదటిది ఏం చెప్పాను మీకు? పరిపక్వత ముసుగులో గర్వం ఒకటి. ఇప్పుడు ఇది పరిశుద్ధతగా కనిపించే ఆత్మీయ గర్వం. ఇది పరిశుద్ధతగా కనిపించే ఆత్మీయ గర్వం. ఆత్మీయ గర్వం అనేది అనైతికంగా కనబడినప్పటికీ ఇది చాలా ప్రమాదం. నైతికంగా గుర్తింపబడిన మనిషి పశ్చాత్తాపం పొందగలడు, కానీ గర్విష్ఠుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా పశ్చాత్తాపాన్ని పొందడు, పశ్చాత్తాపాన్ని కోరుకోడు. పశ్చాత్తాపం నాకు అవసరం లేదనుకుంటాడు. దీన్ని ఏమంటారంటే ఆత్మీయ గర్వం. మొదట నేను చెప్పింది పరిపక్వత ముసుగులో గర్వము అంటే అతనికి సంబంధించిన జ్ఞానాన్ని బట్టి గర్వం. ఇది ఆత్మీయ గర్వం అంటే తనకు సంబంధించిన భక్తి జీవితం. ఇది లోకం దృష్టిలో అందరికన్నా నాకు ఎక్కువ జ్ఞానం తెలుసు అనుకునే గర్వం అది. ఇది తన ఆత్మీయ స్థితికి సంబంధించిన గర్వం. ఎలా ఉంటుందంటే ఈ గర్వం అనైతికంగా కాకుండా అనైతికతకు కూడి ఇది ఏం చేస్తుంది, నీకు చాలా ప్రమాదానికి గురి చేస్తుంది. నైతికంగా నువ్వు ఎంత బాగా ఉన్నప్పటికీ పశ్చాత్తాపం కోరుకోదు. రెండోది పశ్చాత్తాపం పొందడానికి ఒప్పుకోదు. ఎప్పుడు కూడా గర్వంతోనే గర్విష్ఠుడిగా ఉండేటట్టుగా చేస్తుంది. పశ్చాత్తాపం అనేది అసలు నీకు అవసరం లేదన్నట్లుగా ప్రవర్తించేటట్లు చేస్తుంది అంటే దీన్ని ఏమంటారంటే ఆత్మీయ గర్వం. ఆత్మీయ గర్వం ఎలా ఉంటుంది, ఏమంటుందంటే నేను ఇతరుల కంటే ఎక్కువ ప్రార్థనాపరుణ్ణి, ఇతరుల కంటే ఎక్కువ పాఠాలు చెప్పగలను, ఇతరుల కంటే ఎక్కువ పాటలు పాడగలను. ఈ గర్వం ఎలా మొదలైందంటే
సంఘంలో ఉన్న వాళ్ళు చూసుకుని పేటరైపోద్ది అనమాట. సంఘంలో ఉన్న ఆయనకన్నా నాకు ఇది ఎక్కువ, నాకన్నా ఇది ఎక్కువ, ఆయనకన్నా నేను ఎక్కువ, ఆయనకన్నా నేను ఎక్కువ, ఆయనకన్నా నేను ఎక్కువ అని ఆత్మీయ గర్వం. ఇందాక నేను చెప్పింది మొదటిది పరిపక్వత ముసుగులో ఉన్న గర్వం, అది వేరు. ఇది సంఘంలో ఎవరు గొప్ప అనుకున్నావు? నేనే గొప్ప. సంఘంలో ఎవరు గొప్ప అనుకున్నావు? ఎవరికి ఎక్కువ ప్రార్థన పరుడు ఎవరు అనుకున్నావు? నేనే ప్రార్థన పరుడు. అందరికన్నా పాటలు ఎవరు బాగా చెప్తారు అనుకున్నావు? నేనే బాగా. ఎవరికి వాళ్ళు ఇది మనసులో అనుకుంటారు తప్పితే ఇది బయటికి చెప్పేది కాదు. ఇది ఆత్మీయ గర్వం. నేనే ప్రార్థన పరుడు, నేనే భక్తి పరుడు, నేనే పాపం చేయకుంటున్నాను, నేనే పరిశుద్ధంగా ఉంటున్నాను, నేనే కనికరంగా ఉంటున్నాను, నేనే సేవ చేస్తున్నాను, నేనే 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 నేనే. మీరు ఎవ్వరూ రాలే వాళ్ళ ప్రార్థనకి. ఎవరు చెప్పండి? నేను ఒక ఇంటిలో అన్నీ ఉండాలి. ఏముండాలి? చీపురు ఉండాలి, మిక్సీ ఉండాలి, చాటా ఉండాలి, బియ్యం ఉండాలి, సోఫా ఉండాలి, టీవీ ఏది పని అవసరత దానికి ఉండాలి. టీవీ ఒక్కటే లేదా చీపురు ఒక్కటే నేను ఒక్కదాన్ని గొప్పదాన్ని అనుకుంటే కుదిరిద్దా? కుదరదు. ఇప్పుడు కూడా మనకి ఏమి ఉండకూడదంటే ఆత్మీయ గర్వం అనేది ఉండకూడదు. నేనే బాగా చెప్తాను, నేనే బాగా పాడతాను, నేనే మంచి ప్రార్థనా పరుడిని, ఇక నన్ను మించిన వాళ్ళు ఎవరు, నాకు మించిన తృప్తి మన చర్చిలో ఎవరికీ లేదు అనే గర్వం అనేది మనకి ఎప్పుడు కూడా రాకూడదు. నేను ఇతరుల కంటే ఎక్కువ ప్రార్థిస్తాను, నేను వారికంటే వాక్యంలో లోతుగా ఉన్నాను, నేను దేవుని స్వరాన్ని బాగా వింటాను, నేను ప్రార్థన చేస్తేనే మీకు తగ్గుతాయి, కాబట్టి నా ద్వారానే ప్రార్థన మీరు చేయించుకోవాలి, నేను చేస్తే దేవుడు శక్తివంతమైన కార్యాలు చేస్తాడు. ఇవన్నీ కూడా దేవుని వాక్యానికి విరుద్ధమా కాదండి? చాలా విరుద్ధం. ఇది దేవుని మహిమను దొంగిలించే పని. అంటే నేను చేస్తే ప్రార్థన దేవుడు ఏంటంటే నేను చేస్తాను రండి ప్రార్థన, వాళ్ళందరికన్నా నేనే బాగా చేస్తాను, అందరికన్నా నేనేంటంటే దేవుని మహిమను దొంగిలించే పరిస్థితి. ఇది ఆత్మీయ గర్వం. ఇది చాలా ప్రమాదం. ఇది మనల్ని ఏం చేస్తుందంటే మన ఆధ్యాత్మిక స్థితిని కోల్పోయేటట్లు చేస్తుంది. దేవుని కృప కూడా ఆటోమేటిక్గా మనం దాంతోపాటు పోవడం, దేవుడు మనకిచ్చే ఆశీర్వాదాలన్నిటి కూడా అర్హత కోల్పోవడం అనేది జరుగుతుంది. కాబట్టి అందరం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడూ కూడా ఆత్మీయ గర్వం అనేది మన మనసులో కూడా ఎప్పుడూ కూడా రాకూడదు. ఇది చిన్నదిగా కనిపిస్తుంది, నిన్ను పెద్ద ఆశీర్వాదం నుంచి కోల్పోయేటట్లు చేస్తుంది. ఇది నీకు చిన్నదిగా కనిపిస్తుంది. అదృష్టం ఏంటంటే ఇప్పుడు వరకు నేను చెప్పిన లక్షణాలు ఎవరికి మనకి లేవండి, అదృష్టవంతులు. తర్వాత లక్షణాలు కూడా లేవండి, మిమ్మల్ని అలా పెంచుకుంటూ వచ్చాను నేను. ఇంకొక మాట చెప్తాను మీకు. చర్చిలో ఎవరు గొప్పవాళ్ళు అని చాలాసార్లు అడిగే ఈ ప్రశ్న గుర్తుందో లేదని అడుగు. ఇక్కడ కూర్చున్న మన అందరిలో ఎవరు గొప్పవాళ్ళు? ఈ ప్రశ్న మీకు చాలాసార్లు పడేసి షెడ్ పడేశారు. కృష్ణమాయ కృష్ణ నేను పడేసాను. చాలా బాధపడ్డానండి. నా కష్టంతో చాలా కష్టపడి బుర్రంతా ఉపయోగించి ఏలూరు పైపులు పట్టుకెళ్ళి హోల్స్ కరెక్ట్గా పెట్టించి మళ్ళీ ఇక్కడ స్తంభాలు వేసి నట్లు బిగించి వడ్రంగి మేస్త్రి రాకుండా నేనే వేసా, వడ్రంగి మేస్త్రి లేకుండా నేనే ఓడదీసా. దేవుడు కూడా ఈ సృష్టి అంతా పాటు చేసి కూడా అలాగే బాధపడతాడు. మనం 20 వార్షికోత్సవాలు అయినాయి, 19 వార్షికోత్సవాలు జరిగింది, పడిపోయింది. ఏం చెప్తున్నా మీకు నేను? మనలో గొప్పవాళ్ళు ఎవరు? మనలో గొప్పవాళ్ళు ఎవరు? చాలాసార్లు అక్కడ మీకు 19 సంవత్సరాలు అడిగి చాలాసార్లు అడిగే ప్రశ్న, మనలో గొప్పవాళ్ళు ఎవరు? వెరీ గుడ్ హర్బాబు. ఎవరికైతే చిన్న పిల్లల మనస్తత్వం ఎవరు కలిగి ఉంటారో వాళ్ళే గొప్ప. యేసుక్రీస్తు ప్రభులు వారే చెప్పారు. శిష్యులందరూ నేను గొప్ప నేను గొప్ప నేను గొప్ప అని 12 మంది అనుకుంటుంటే యేసుక్రీస్తు వచ్చి మీ అందరూ పక్కన కూర్చోండి, చిన్నపిల్లోడిని ఎత్తుకుని ఇగో ఈ పిల్లవాడి మనస్తత్వం ఎవరికి ఉంటుందో వాళ్ళే గొప్ప, ఇప్పుడు ఎవరు గొప్ప మీరే తెలుసుకోండి అన్నారు. కాబట్టి ఆ మనస్తత్వం మనకు రావాలి. చిన్నపిల్లల మనస్తత్వం అంటే చిన్నపిల్లల గర్వం ఉంటుందా? దాచుకునే మనస్తత్వం ఉంటుందా? ఏ లక్షణం ఉండదు. పేరు కోరుకోవాలని ఉంటుందా? ఏది ఉండదు. ఓకేనా? ఇప్పుడు ఎక్కడున్నాం మనం? ఎక్కడున్నామండి? ఆత్మీయ గర్వం. అభిషేకం అక్కడ నిలబడదు. ఆత్మీయ గర్వం ఉన్న దగ్గర అభిషేకం నిలవబడదు. గర్వం ఉన్న చోట అసలు కృప కూడా తగ్గిపోతుంది. వినయం లేని చోట దేవుడి ఆశీర్వాదం కూడా మనం కోల్పోవడం అనేది జరుగుతుంది. కాబట్టి దేవుడు పడిపోయిన వారిని లేపుతాడు, కానీ పాపంలో పడిపోయిన వాడిని క్షమించమంటే చక్కగా తీసేసుకుంటాడండి, ఏమీ అండవు. కానీ గర్వం ఉన్నవాడిని వీడికి క్షమించమని అడుగుతాడండి, వీడికి అంతా తెలుసు అంటున్నాడు కదా.
దేవుడిని అడుగుతాడంటే పశ్చాత్తాపడదంటే అస్సలు పడ్డు. కాబట్టి దేవుడు ఇటువంటి వాళ్ళతో కలిసి జీవించడానికి పరిశుద్ధాత్ముడు ఒప్పుకోడు. కాబట్టి ఏం చెప్పుకొస్తాను అంటే, నేను నా శక్తితోనే నడుస్తున్నాను, నాకే గ్రంథ జ్ఞానం ఎక్కువ, నాకన్నా ఆధ్యాత్మిక స్థితి ఎవ్వరికీ కూడా లేదు అనే ఆత్మీయ గర్వంతో పరిశుద్ధాత్ముని నాశనం చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఏం చేయాలి అంటే, ఏం చేయాలండి? ఆత్మీయ గర్వం. ఆత్మీయ గర్వం నాకే తెలుసు, నేను ప్రార్థన చేస్తేనే దేవుడు వింటాడు. మిగిలిన అంటే తను తాను హెచ్చించుకుంటూ సంఘస్థులందరిని ఏం చేయటం అంటే తగ్గించడం. ఇది ఆత్మీయ గర్వం. చాలా ప్రమాదం. ఇది మాత్రం చాలా ప్రమాదం. నాకు మాత్రమే గ్రంథ జ్ఞానం ఉంది, నాకు మాత్రమే గ్రంథంలో వాక్యాల్ని కంఠస్థం చేశాను, కంఠస్థం చేయగలిగాను, ఉన్న వాళ్ళందరికంటే నాకే వాక్య జ్ఞానం ఎక్కువ. ఇటువంటి మాటలు ఎప్పుడైతే వస్తాయో ఆటోమేటిక్గా పరిశుద్ధాత్ముడు నీలో నుంచి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉంటాడు. వాక్యం అనేది, బైబిల్ అనేది ఎవరి సొత్తు కాదు. ఎవ్వరు మోకరించి కూర్చుంటే కీర్తనలు చదివిన వాళ్ళకి ఒక వచనం వచ్చే ఉంటుంది. నా ఇష్టానుసారుడైన మనుషుడు అన్న దావీదే నీ వాక్యములో ఉన్న మర్మములను చూసే శక్తి నా కన్నులకి ఇవ్వని అడుగుతున్నాడు. ఎవరిని అడిగాడు? దేవుడిని అడిగాడు. నీవు కూడా గ్రంథం ముందు కూర్చొని చక్కగా ప్రార్థనాపూర్వకంగా చదివితే ఎన్నో గొప్ప విషయాలు బైబిల్ నుంచి మనకి బయటకు వస్తాయి. ఎవరి సొత్తు కాదు. మీలో ఎవరికైనా జ్ఞానం కొద్దుగా ఉంటే దేవుడినైనా నన్ను అడగండి, నేను మీకు ధారాళంగా ఇస్తానన్నాడు ఆయన. అవునండి. ఇప్పుడు కూడా నేనే గొప్పవాడిని అని ఎప్పుడు కూడా మనం అనుకోకూడదండి. ఎప్పుడైతే మనం అనుకుంటామో పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంటే దుఃఖపడడం అనేది జరుగుతుంది. ఆ అహంకారం ఉన్న చోట అభిషేకం చనిపోతుంది. తమకు ఇప్పటి వరకు కూడా ఉందని అనుకునే అభిషేకం కూడా ఏమైపోద్ది అంటే తెలియకుండానే. ఇంతకీ ఈ పాపాలన్నీ మీకు ఏమని చెప్పాను నేను? రహస్య పాపాలు, అంటే కంటికి కనిపించని పాఠాలు. కాబట్టి ఇప్పటి వరకు ఈ 7 లక్షణాలు ఏదైనా లక్షణం అనుకుంటే తీసేసుకుందాం, లేదు అంటే అదృష్టవంతులు. 8, 9 చెప్పి 10 చెప్పి ముగించేస్తా, అయిపోద్దండి. 8వది సంసోనుని నాశనం చేసిన పాపం. 8వది అందుకే అభిషేకం ఉందా సంసోనులో? సంసోను అంతమందిని ఎలా చంపాడు అంటే పరిశుద్ధాత్ముడు ఉన్నాడు కాబట్టి. ఇప్పుడు ఈ సంసోను నాశనం చేసిన పాపం, సంసోను నాశనం చేసిన పాపం ఏంటండి? బలహీనత ముసుగులో ఉన్న కామం. బలహీనత ముసుగులో ఉన్న కామం. బైబిల్లో గొప్ప గొప్ప భక్తులందరూ పడిపోయింది దీనికే. పడనివాడు యోసేపు, పడనివాడు రూతు భర్త ఎవరు? బోయస్. బడా బడా భక్తులందరూ ఎక్కడ పడిపోయారంటే నా ఇష్టానుసారుడైన మనుషుడైన దావీదు అక్కడే పడిపోయాడు. సొలొమోను గారు అసలు ఎంత గొప్ప రాజు అక్కడే పడిపోయాడు. సంసోను అక్కడే పడిపోయాడు. మీరు గొప్ప గొప్ప వాళ్ళని చూసుకున్న భక్తులందరూ అక్కడ ఎక్కడ పడిపోయారంటే ఈ కామం దగ్గర పడిపోయారు. ఇప్పుడు ఈ పాట మనకు అవసరం లేదండి. మన ఆత్మీయ జీవితాన్ని లేదా పరిశుద్ధాత్మ అభిషేకాన్ని నాశనం చేసే 10 రహస్య పాపాల్లో 8వ పాపం ఏం చెప్పండి? సంసోనుని నాశనం చేసిన పాపం అని రాసుకోండి. సంసోనుని నాశనం చేసిన పాపం ఏంటంటే బలహీనత ముసుగులో కామం. ప్రజలు దానిని బలహీనత అంటారు దీన్ని, అవునా? అంటే బలహీన క్షణంలో చేసాము, బలహీన క్షణంలో చేసామంటారు. దేవుడు దీనిని పాపం అని అంటున్నారు. మనుషులు దీన్ని ఏమంటారు అంటే బలహీనత అంటారు. కామం ఎందరినో దాదాపు చాలా మందిని నాశనం చేసింది. ఈ కామపు చూపు, కామపు ఆలోచన ఎప్పుడైతే మనలోకి వస్తుందో ఆటోమేటిక్గా పరిశుద్ధాత్మ అభిషేకం అనేది చక్కగా కొంచెం కొంచెంగా జారిపోవడం అనేది జరుగుతుంది. ఏమన్నా అంతటి వాడు కూడా 2 కళ్ళు పీకినా పరిశుద్ధాత్ముడు అంటే పీకగలరండి? కళ్ళు పీకగలరా? బంధించగలరా? ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు కామంతో ఇతను ఎంతవరకు వెళ్ళాలి అంతవరకు వెళ్ళిపోయాడు. కాబట్టి పరిశుద్ధాత్ముడు ఏమైపోయాడంటే బయటకు వచ్చేటప్పుడు కళ్ళు పీకి కట్టేసి అంతా తిప్పినా. కాబట్టి అభిషేకం ఉన్నంత వరకు కూడా ఎలా ఉంది, అభిషేకం పోతే ఎలా ఉందో మీకు సంసోను జీవితం ఉదాహరణ, అవునా? ఇప్పుడు చెప్పండి, ఏం చేశాడు ఈయన? కామం దృష్టిని కోల్పోతుందండి.
రహస్యాన్ని కోరుకుంటుంది, ఆనందాన్ని కోరుకుంటుంది, అవిధేయతను కోరుకుంటుంది. కామం ద్వంద్వ జీవితాన్ని కూడా కోరుకుంటుంది, ద్వంద్వ జీవితాన్ని కూడా సృష్టిస్తుంది, ఆత్మను విభజిస్తుంది, సున్నితత్వాన్ని చంపుతుంది. అని చెప్పిన మీకు కామం ఏం చేస్తుందంటే మన దృష్టి కోల్పోయేటట్లు చేస్తుంది, రహస్యాన్ని కోరుకుంటుంది, అహాన్ని కోరుకుంటుంది, అవిధేయతను కోరుకుంటుంది, ద్వంద్వ జీవితాన్ని కోరుకుంటుంది, ఆత్మను విభజిస్తుంది, సున్నితత్వాన్ని చంపుతుంది, పరిశుద్ధతను అడ్డుకుంటుంది, ఆధ్యాత్మిక జీవితాన్ని నాశనం చేస్తుంది. సంసోను చాలా శక్తివంతుడే, కానీ అతని అభిషేకం ఉన్నంత వరకు ఒకలాగా ఉన్నాడు, అభిషేకం పోయినప్పుడు బలహీనుడైపోయాడు, చివరికి చావు దగ్గరకు కూడా వెళ్ళిపోవడం అనేది జరిగింది. అతని పరిశుద్ధాత్మను కోల్పోక ముందు ఒకలాగా ఉన్నాడు, కోల్పోయినప్పుడు ఇంకొకలాగా ఉన్నాడు. కాబట్టి చెప్పండి, అందరూ సంసోను వంటి బలం కావాలని కోరుకుంటారు. ప్రార్థించేటప్పుడు అబ్రహాం లాగా మమ్మల్ని ఆశీర్వదించండి, సంసోను లాంటి శక్తిని ఇవ్వని కోరుకుంటారు. కానీ మోహపు చూపు అనే లక్షణాన్ని, దానివల్ల అతను తన జీవితాన్ని కోల్పోయాడు కాబట్టి ఆ లక్షణం నాకు లేకుండా చేయమని ఎవరు కోరుకోరు. సంసోను బలం కావాలంటారు, కానీ ఆ కామపు చూపు అనేది నా మనసులోకి రాకుండా చేయమని ఎవరు కూడా కోరుకోడు. పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే ఈ ఆలోచన మనిషికి వస్తుందో అసలు ఉండడంటండి, అసలు పూర్తిగా మారిపోయింది. సంసోను జీవితం చూసారా ఏమైపోయిందంటే, వాళ్ళు వచ్చి బంధించడం ఏంటి, తిప్పటం ఏంటి, కళ్ళు పీకటం ఏంటి, ఒకసారి కళ్ళు మూసుకొని మీకు అర్థం కళ్ళు పీకితే పరిస్థితి ఎలా ఉంటుందో అలా అయిపోయింది. కాబట్టి పరిశుద్ధాత్ముడు మనలో ఉంటే ఒకలాగా ఉంటుంది, లేకపోతే ఒకలాగా ఉంటుంది. మనకు ఆశీర్వాదాలన్నీ వస్తాయి, ధైర్యంగా ఉంటాము, ఎటువంటి భయం లేకుండా కూడా ఉంటాం అనమాట. కాబట్టి ఇప్పుడు చెప్పండి, పరిశుద్ధాత్ముడు నీలో లేకుండా నిలువరించే శక్తి దేనికి ఉందంటే బలహీనత ముసుగులో ఉన్న కామం. ఈ ఆలోచన, ఈ చూపు మనకున్నంత వరకు పరిశుద్ధాత్ముడు మనలో ఉండడండి. అసలు పూర్తిగా సైడ్ అయిపోతాడు. ఎగ్జాంపుల్ ఎవరంటే సంసోను. ఓకేనా, 9వ చెప్పేస్తున్నాను, 9వ రాసుకోండి. ఒక రాత్రిలో అభిషేకాన్ని చంపిన పాపం, ఒకే ఒక్క రాత్రిలో అతనిలో ఉన్న అభిషేకం మొత్తం పోయిందండి. ఒక రాత్రిలో అభిషేకాన్ని కోల్పోయిన పాపం అదేంటంటే అసూయ. అసూయ అంటే మీరు చెప్తే నేను 10 చెప్పేస్తాను. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని అనుకుంటారు. ఈ మాట మీరు వినే ఉంటారు టీవీల్లో వాటిలో. ఎప్పుడు కూడా ఆ మాట శుద్ధ అబద్ధం అండి. అందరూ బాగుండాలి, నాకన్నా బాగోకూడదు, ఇది నిజం. చెప్పింది మీకు అర్థమైందా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలనే మాట అందరం వింటాం, అది పూర్తి అబద్ధం. నిజం ఏంటంటే అందరూ బాగుండాలి, నాకన్నా తక్కువగానే ఉండాలి అందరూ, ఇది నిజం. ఇది మానవ నైజం. అందరూ బాగుండాలి, అందరూ నాకన్నా డౌన్లోనే ఉండాలి, ఇది మానవ నైజం. కానీ పైకి ఏం చెప్తారు, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలంటారు. అది రాంగ్. ఎవరైనా మనకన్నా మంచిగా ఇల్లు కట్టుకున్నారనుకోండి, మనకేమనిపిస్తుంది? కారు కొనుక్కున్నారనుకోండి, కొన్ని అమెరికాలో ఉద్యోగం వచ్చిందనుకోండి, ఇలాంటివి జరిగినప్పుడు ఏమనిపిస్తుంది మనసుకి? అప్పుడు పుట్టేదే అసూయ. మీకు అర్థం అవడానికి చెప్పాను నేను. అసూయ అంటే ఏంటి? ఇంకా మీకు ఇంకా అర్థం అవడానికి చెప్తాను. దావీదు, సౌలు మొదటి రాజు. చంపింది దావీదు. ప్రజలందరూ పొగిడారు. ఎవరు పొగిడారు? దావీదుని పొగిడారు, కరెక్టే. సౌలుని తక్కువగా పొగిడారు. ఇప్పుడు ఈయనకేం పుట్టింది? ఇప్పుడు అర్థమైంది అసూయ అంటే ఏంటో. ఏంటి అసూయ? అది అసూయ అంటే ఓర్వలేనితనం ఎప్పుడైతే మనకు వస్తుందో ఆటోమేటిక్గా మనలో ఉన్న అభిషేకం పోతుంది. ఎవరిలో పోయింది అది? సౌల్లో పోయింది. ఇమీడియట్లీగా రాజే మారిపోయాడు. బతికినంతకాలం ఎలా బతికాడంటే సౌలు, దావీదుని ఎప్పుడు చంపుదామా అని చచ్చిపోయే వరకు తిరిగాడు. నిజమా కాదా? ఇప్పుడు అభిషేకం ఉన్నంత వరకు ఎలా ఉన్నాడు, అభిషేకం పోతే ఎలా అయింది? ఒక్క రాత్రిలో అభిషేకం కోల్పోయిన సౌలు. ఏంటది? అసూయ. అసూయ అనేది మనకి
ఉండకూడదు. కాబట్టి అసూయ ఉన్నంత వరకు చెప్పండి, మనకు వచ్చే విజయాలన్నీ కూడా పరిశుద్ధాత్ముడు ద్వారా మనకు వచ్చే విజయాలన్నీ కూడా ఈ అసూయ అడ్డుకుంటుంది. కృప కోల్పోతాము, దేవుడిచ్చే వరాలను కోల్పోతాము. అందంటే మీకు చెప్పాను, దేవుడు ఆశీర్వాదాలు కోల్పోతాము, దేవుడిచ్చే వరాలను కోల్పోతాము, దేవుడు మన ఎడలు చేసే అద్భుతాలను కూడా కోల్పోతాం. ఎప్పుడు కోల్పోతాం? మనలో పరిశుద్ధాత్ముడు లేనప్పుడు. దేవుడి ఆశీర్వాదాలు కోల్పోతాం, దేవుడు వరాలు కోల్పోతాం, దేవుడు మన పట్ల చేయాలన్న అద్భుతాలు కూడా కోల్పోతాం. ఇక్కడ మనకు 9ది ఏమొచ్చిందంటే, ఎప్పుడైతే మనం పరిశుద్ధాత్ముడు మనలో ఉంటాడు అప్పుడు మనం సంతోషంగా ఉంటాం, మన లోపల చాలా హాయిగా ఉంటాం, తృప్తిగా ఉంటాం, ఆటోమేటిక్గా వాక్యంలో అన్నింటి ప్రకారం ఉంటాం. పరిశుద్ధంగా ఉంటాం, కనికరంగా ఉంటాం, తృప్తిగా ఉంటాం, దుష్ట సాంగత్యం చేయం. ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు పక్కకి వెళ్ళిపోతాడో ఆటోమేటిక్గా మొత్తం రివర్స్ అయిపోద్ది. కాబట్టి ఇదంతా కూడా మన అసూయ చాలా ప్రమాదకరం. ఎందుకంటే అది ఆరాధన వెనక దాగి ఉంది. కాలక్రమంలో అసూయ పోలికను చూపుతుంది, పోలిక నిరుత్సాహంగా మారుతుంది, నిరుత్సాహం పోటీగా మారుతుంది, పోటీ చేదుగా మారి చేదు కోపంగా మారుతుంది. ఒక్క రాత్రి శక్తివంతమైన రాజు ఏమైపోయాడంటే, ఎప్పుడైతే అభిషేకం కోల్పోయాడో రాజు స్థానమే మారిపోయిందండి. ఆశీర్వాదం పోయింది, వరం పోయింది, దేవుడిచ్చే అన్నీ కూడా ఏమైపోయినాయి అంటే మొత్తం కోల్పోవడం అనేది జరిగింది. కాబట్టి స్పష్టంగా అర్థమైందంటే 9ది ఏంటి? అసూయ. అసూయతో నిండిన హృదయాన్ని దేవుడు పరిశుద్ధాత్మతో అభిషేకించడానికి ఇష్టపడ్డంటండి. అసలు అభిషేకం ఉండదు. అసూయ కృతజ్ఞతను నాశనం చేస్తుంది. అసూయ ఏం చేస్తుంది? కృతజ్ఞతను నాశనం చేస్తుంది. దావీదు గారు చేసింది మంచి పని అయినా కృతజ్ఞత ఉండవలసింది పోయి చంపడానికి చూడడం అనేది జరిగింది. కాబట్టి కృతజ్ఞత ఎప్పుడైతే చనిపోతుందో ఆటోమేటిక్గా అభిషేకం చనిపోతుంది. కాబట్టి ఈ మాటలు మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. 9 చెప్తే 10 చెప్తా. పరిపక్వత ముసుగులో ఉన్న గర్వము, విడిచిపెట్టని మనస్తాపము, చిన్న చిన్న రాజీలు, ప్రజల ఆమోదంతో కూడిన వ్యసనము, స్వీయ అనుమానము లేదా భయము, అందరికీ కనిపించాలనే కోరిక, పరిశుద్ధత గర్వము, ఆత్మీయ గర్వము, సంసోనును నాశనం చేసిన పాపం ఏంటది? బలహీనత ముసుగులో కామము. 9వది అసూయ. ఎగ్జాంపుల్ ఎవరంటే సౌలు గారు. 10 చూసి ముగించేసుకుందాం. మీరు సమర్థించుకునే అవిధేయత. ఏదైనా చేసి మీకు మీరు ఏం చేసుకుంటారంటే సమర్థించేసుకుని, నేను చేసింది రైట్. మీరు సమర్థించుకునే అవిధేయత ఇది అత్యంత ప్రమాదకరమైన పాపము. ఇది విద్రోహం వలన వచ్చిన అధికారం కాదు, సానుకూలంగా ఇష్టపడి కష్టపడవలసిన వచ్చింది కాదు. దేవుడు ఏమన్నాడు నాకు తెలుసు, కానీ ఈ పరిస్థితి వేరుగా ఉంది, ఆయన ఉండమన్నాడు, నేను సిద్ధంగా ఉన్నాను అన్నట్లుగా అనిపిస్తుంది. కానీ మనం ఏం చేసుకుంటామంటే చేసిన తప్పుని సమర్థించుకుంటాం, మనకు మనమే సమర్థించుకుంటాం. మీకు మీరుగా సమర్థించుకునే విధేయత కాదు ఇది, అవిధేయత. మీకు మీరుగా సమర్థించుకునే అవిధేయత. ఆత్మ కాదు, ఆయన ఎందుకు అన్నాడు అనే మాట కూడా మనం పట్టించుకోము. మనం ఏం చేసుకుంటామంటే సమర్థించుకుంటాము. పరిశుద్ధాత్ముడు ఒక్కసారి మనలో నుంచి బయటికి వెళ్ళాడు అనుకోండి, రావడానికి కొంచెం కష్టమవుతుంది. దావీదులో నుంచి పరిశుద్ధాత్ముడు బయటికి వెళ్ళిన తర్వాత ఇమీడియట్గా వచ్చేసాడండి. ఎంత టైం పట్టింది? ఎన్నో ఘోరాలు నేరాలు జరిగిపోయిన తర్వాత సౌలు గారు కూడా పడిపోయినప్పుడు వచ్చాడా పరిశుద్ధాత్ముడు అంటే? చచ్చిపోయాడు అంతే. ఇంకో ఆయన ఎవరు? సంసోను. ఎప్పుడైతే పట్టుకున్న వెంటనే పరిశుద్ధాత్ముడు వచ్చేసాడా అంటే రాలే. ఎప్పటికి వచ్చాడు? విరిగి నలిగిన హృదయంతో మళ్ళీ మోకరించి ప్రార్థిస్తేనే రావడం. చాలా నీటిలోకి వెళ్ళి బాప్తీసం తీసుకోవడం పెద్ద కష్టమైన పని ఏం కాదు, చాలా సింపుల్గానే దేవుడు మనకి ఇచ్చేస్తున్నాడు. కానీ పోగొట్టుకున్నాము అంటే తిరిగి రావడం అంటే చాలా కష్టపడాలి. బట్ అంతవరకు మనం వెళ్ళకుండా దేవుడు మనకు ఉచితంగా ఇచ్చిన పరిశుద్ధాత్మ అనే బాప్తీస్మాన్ని జాగ్రత్తగా కాపాడుకుందాం. మొత్తం 10 ఏంటి? 10వది ఏంటి? పరిశుద్ధాత్ముడు ఒక్కసారి కానీ బయటికి వెళ్ళాడు అంటే
చాలా కష్టపడవలసి వస్తుంది. కాబట్టి మనం అందరం కూడా ఏం చేయాలి అంటే, చెప్పండి ఏం చేయాలి? సౌలు ఒకప్పుడు ఎలా ఉన్నాడంటే సింహంలాగా ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు వెళ్ళిపోయినప్పుడు చిన్న పిల్లవాళ్ళలాగా కట్టేశారని కట్టలేదా సంసోన్ని? కాబట్టి ఈ సమర్థించుకునే అవిధేయత అనేది ఏం చేస్తుందంటే అనేక మందిని పిలుపులను నాశనం చేసేస్తుందండి. ఈరోజు ఎవరికి వాళ్ళు నా సంఘం పేరు గొప్ప, నా సంఘం పేరు గొప్ప, నా సంఘం పేరు గొప్ప అంటున్నారు. వీళ్ళందరూ ఏం చేశారంటే కిరీటాలు పేర్లు పెట్టుకున్నారు. మొదట మీకు ఏం చెప్పాను? 4 కిరీటాలు చెప్పాను కదా. అవును, నీతి కిరీటము బైబిల్లో ఉంది, నేను ఈ పేరు పెట్టుకున్నాను. అక్షయ కిరీటము ఇది పెట్టుకున్నాను, ఈ కిరీటం ఈ పెట్టుకున్నాను. అందుకే ఏ కిరీటం ఇది? ఒకటే కిరీటం కదా. మరి సంఘానికి ఏం పేరు పెట్టాలి? ఒకటే పేరు పెట్టాలి. ఏం పేరు అంటే అది మనకున్న పేరు, అది క్రీస్తు సంఘం. ఇదే కరెక్ట్, అంతేనా? ఇప్పుడు ఇది వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే సమర్థించుకుంటున్నారు. ఎన్గేది ప్రార్థనా మందిరము. ఎన్గేది అనే ఆయన వీళ్ళ కోసం రక్తం కార్చాడండి. చెప్పండి, ఎన్గేది అనే ఆయన రక్తాన్ని కార్చాడు. ఆ మూల మీద ఉంటుంది ఒకటి, అదేంటి? పెనియేలు. ఆయన ఏమన్నా మన కోసం రక్తాన్ని కార్చాడా? సిలువలో ఏమన్నా సిలువ ఎక్కాడు అంటే కాదు. వీళ్ళందరూ ఏం చేస్తారంటే వాళ్ళకి వాళ్ళు ఏం చేసుకుంటారు? సమర్థించుకుంటారు. ఎక్కడ సమర్థించుకుంటారు అంటే బైబిల్ నుంచి తీస్తారు. కాబట్టి మనకు మనం సమర్థించుకోకూడదు, దేవుని వాక్యాన్ని మాత్రమే మనం సమర్థించాలి. కాబట్టి ఒక్కసారి అభిషేకాన్ని కోల్పోతే మాత్రం అది మన జీవితంలో చాలా లాస్ అయిపోతాం. కాబట్టి మనం అందరం కూడా, చాలామంది మన బైబిల్ గ్రంథంలో ఒక రాత్రిలో కోల్పోయిన వాళ్ళని, ఒక రోజులో కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. అది పొందడానికి చాలా కష్టపడిన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి మనం అందరం కూడా ఈ అభిషేకాన్ని ఏం చేసుకోకూడదంటే కోల్పోకూడదు. ఎప్పుడు కూడా అభిషేకాన్ని మనం ఆనందించాలి, ఆశీర్వాదాలు పొందాలి, వరాలను, దేవుడిచ్చే వరాలని తీసుకోవాలి. దేవుడు మన ఎడలు చేయాలనుకున్న అద్భుతాలను కూడా మనం పొందుకోవాలి. ఉదాహరణకి బైబిల్ గ్రంథంలో యోసేపు గారు తనలో ఉన్న పరిశుద్ధాత్మను పోగొట్టుకున్నాడు, ఉంచుకున్నాడు. కాబట్టి దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని చివరి ఏమయ్యాడు అంటే పొందుకున్నాడు. ఎప్పుడైతే ఆ రాణితో వెళ్ళిపోయాడు అనుకోండి, అక్కడతో దేవుడిచ్చే ఆశీర్వాదం ఏమైపోయిందండి? మొత్తం వికలం అయిపోయింది. దేవుడు ఏం చేయాలనుకున్న మొత్తం అంతా కూడా అయిపోయింది. కాబట్టి మనలో పరిశుద్ధాత్ముడు ఉన్నంత వరకు కూడా, చెప్పండి, మనలో పరిశుద్ధాత్ముడు ఉన్నంత వరకు కూడా వరాలను మనం కూడా కోల్పోము. కొంచెం ఉందండి, మనం నెక్స్ట్ వీక్ చూసుకుందాం. చివరికి 10 మాటలు చెప్పేసి ముగించేసుకుందాం. చెప్పేస్తే, దేవుడు మనకు ఉచితముగా ఇచ్చిన ఆత్మ అభిషేకము, ఆత్మ బాప్తిస్మమును నాశనం చేసే రహస్య పాపాలు ఇవి కంటికి కనిపించవు, ఎవరికి వాళ్ళే తెలుసుకోవాలి. మొదటిది గర్వము, రెండోది మనస్తాపము, మూడోది ప్రాముఖ్యత లేదనే పాపాలు, అంటే చిన్న చిన్న పాపాలు, ప్రజల చేత ఇష్టపడాలి, స్వీయ అనుమతి లేదా భయపడటం, తర్వాత కనిపించాలి, తర్వాతది ఆత్మీయ గర్వం, తర్వాత కామం, తర్వాతది అసూయ, మూడోది అవిధేయత. పదోది అవిధేయతైనా ఏమని ఎవరికి వాళ్ళు మనం సమర్థించుకోవడం అంటే అర్థం ఏంటి? విధేయులు అవడం, అవిధేయులు అవడం. ఈ 10 పాపాలు ఏమంటే మనలో పరిశుద్ధాత్ముడు ఉన్నంత వరకు మన జీవితం ఒకలాగా ఉంటుందండి. చాలా అద్భుతంగా ఉంటుంది. దేవుడు మనకు వరాలు ఇస్తాడు, అద్భుతాలు ఇస్తాడు. ఏవైతే మన పట్ల చేయాలనుకున్నాడో మన స్థితి ఆటోమేటిక్గా మారిపోద్ది. అంతే. ఎప్పుడైతే మనం పాపం జోలికి వెళ్ళిపోతామో ఆటోమేటిక్గా మొత్తం కోల్పోతాం. కాబట్టి మన ఆత్మ బాప్తిస్మను నాశనం చేసి 10 భయంకరమైన ఈ రహస్య పాపాల విషయంలో అత్యంత జాగ్రత్త కలిగి, వీటిలో నాలో ఏదైనా లోపం ఉందనుకోండి, నేను సరి చేసుకుంటాను. నాలో ఏం లేదు, మీలో కూడా ఏం లేదని నేను నిశ్చయించుకున్నాను. కానీ బయటి వాళ్ళు ఇవన్నీ ఉంటాయంటే అద్భుతంగా అమోఘంగా వెళ్తాయి. అవునా? కాబట్టి 10 లక్షణాలు మనలో ఉండకుండా చూసుకుందాం. సరే బాబు గారు ముగింపు ప్రార్థన చేస్తారు, ముగించుకుందాం. సరే ముగింపు ప్రార్థన చేస్తున్నాం అండి. ప్రియా పరలోకమందున్న మా తండ్రి, కొంచెం సమయం ఎక్కువైనప్పటికీ నీ పిల్లలు ఎంతో శ్రద్ధతో విన్నారు తండ్రి. విన్న వాక్యం వాళ్ళ హృదయంలో నాటుకుని మరణించే రోజు వరకు కూడా ఈ 10 లక్షణాలు వాళ్ళ జీవితంలో ఎప్పుడు కూడా లేకుండా నీ కుమారుడైన పరిశుద్ధాత్ముడు వాళ్ళ హృదయంలో ఉండి మరణాంతం వరకు ఉండి ఇక్కడున్న ప్రతి బిడ్డను పరలోక రాజ్యాన్ని తీసుకెళ్లే భాగ్యం దయచేయమని క్రీస్తునామని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దయ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడైండి నడిపించును గాక.